దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి యువజనుల కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామాని ఒక్కసారి స్మరిస్తేనే ఎన్నో రెట్ల ఫలితాన్ని ఇస్తుంది అంటారు మన పురాణాలు. మరి ఒక్క రామశబ్దానికి అంతటి శక్తి ఉంటే మరి రామాయణం మొత్తానికి ఎంతటి శక్తి ఉందో మనం గ్రహించవచ్చు. అటువంటి రామాయణంలోని కీలక అంశాల ద్వారా వ్యక్తిత్వ వికాస నైపుణ్యాన్ని ఎలా పెంపొందించుకోవాలో ఈరోజు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో మనం చర్చించబోయే అంశం రామాయణం వ్యక్తిత్వ వికాసం. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారు ప్రముఖ విద్యావేత్త అయినటువంటి డాక్టర్ టివిఎస్ రమేష్ మరియు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఉపాధ్యాయుని అయినటువంటి డాక్టర్ కొమాండూరి కృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం కృష్ణకుమారి గారు. రామాయణం ఒక ఇతిహాసంగా తీసుకున్నట్టయితే దాని ప్రాశస్త్యం గురించి మాకు వివరిస్తారా? శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామాయణ ప్రాశస్త్యం గురించి చెప్పాలి అని అంటే, రామాయణం మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం. మానవ హృదయాల నుండి ఎప్పటికీ చెరగని కథ. అమ్మా నాన్నల అనురాగం, పుత్రుల అభిమానం, అన్నదమ్ముల అనుబంధం, భార్యాభర్తల సంబంధం, గురుభక్తి, శిష్యానురక్తి, స్నేహఫలం, ధర్మబలం, వినయంతో ఒదగడం, వివేకంతో ఎదగడం, జీవకారుణ్య భావన, ప్రకృతి లాలన, ఇలా జీవిత పార్శ్వాలను ఎన్నింటినో పట్టి చూపిస్తుంది రామాయణం. రామాయణాన్ని చదవడం అంటే జీవితాన్ని చదవడమే. రామాయణం పారాయణ గ్రంథం మాత్రమే కాదు, ఆచరణ ప్రధాన గ్రంథం కూడా. ఉత్తమ ధర్మాలను ఆచరిస్తే మనిషి మనిషిగా ఎలా ఎదగగలడో నేర్పుతుంది ఈ రామాయణం. చిన్న చిన్న పాత్రల ద్వారా సమున్నత సందేశాన్ని అందిస్తుంది. రామో విగ్రహవాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ అని ఒక గొప్ప మహితోక్తిని మారీచుని నోటి నుండి వాల్మీకి మహర్షి పలికించారు. రాముని వంటి ఆదర్శమూర్తి, రామాయణం వంటి ఆదర్శ కావ్యం నా భూతో నా భవిష్యతి, ఇప్పటి వరకు లేదు, భవిష్యత్తులో కూడా రాదు. మనిషి ఉన్నంతకాలం రామాయణం ఉంటుంది. ప్రపంచ సాహిత్యంలోనే ఆదికావ్యం రామాయణం. వాల్మీకి మహర్షి ఆదికవిగా కీర్తించబడ్డారు. రామాయణానికి పౌలస్త్యవధ, సీతాయాశ్చరితం మహత్ అనే 3 పేర్లు ఉన్నాయి. 6 కాండలతో 24,000 శ్లోకాలతో సంస్కృత భాషలో సాగిన రచన ఇది. తరువాతి కాలంలో ఎన్నో రకాల రామాయణాలు మనకి వచ్చాయి. రామాయణంలో ఉన్నటువంటి పాత్రలు మనకి ఆ సృష్టిలో మనకి నేర్పించవలసినటువంటివన్నిటినీ నేర్పించటం కోసం వచ్చిన పాత్రల అన్నట్లుగా వాల్మీకి మనకి చూపించారు. ఆది దైవిక, ఆధ్యాత్మిక, ఆది భౌతిక బలాలనన్నింటినీ కూడా మనకి ఈ రామాయణంలో అందించటం జరుగుతుంది. అటువంటి రామాయణాన్ని మనం పఠించటం, అందులో ఉన్నటువంటి విలువల్ని తెలుసుకోవడం నిజంగా మన అదృష్టం. రమేష్ గారు, రామాయణం గురించి మనం ఏం తెలుసుకోవచ్చు అంటారు? కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖ వందే వాల్మీకి కోకిలం. రామాయణం ఒక మహత్తర కావ్యం. ఆదికవి వాల్మీకి ఈ ప్రపంచానికి అందించినటువంటి ప్రాగ్భారతి రామాయణం. రామాయణం గురించి మాట్లాడుకోవడం, రామాయణం గురించి చర్చించటం, రామాయణాన్ని వినడం పూర్వజన్మ సుకృతం అని మన వాళ్ళు భావిస్తూ ఉంటారు. రామాయణం యొక్క పుట్టుపూర్వోత్తరాలను మనం ఒకసారి గమనించుకున్నట్లయితే, నారద మహర్షి మొదటిసారిగా వాల్మీకిని కలిసి రామాయణాన్ని రచించమని ఆజ్ఞాపించినప్పుడు వాల్మీకి తమసా నదికి వెళ్ళి అక్కడ అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి రామాయణం రాయాలని సంకల్పించాడు.
ఈ సందర్భంలో ఒక సంఘటన అక్కడ చోటు చేసుకుంది. ఒక బోయవాడు చెట్టు మీద కూర్చున్నటువంటి పక్షుల జంటలో ఒక పక్షికి బాణం వేసి చంపేస్తాడు. ఆ సందర్భాన్ని చూసిన తర్వాత వాల్మీకి మనసు శోకంతో నిండిపోతుంది. ఆ శోకం నుంచి ఉద్భవించినటువంటి శ్లోకమే రామాయణ మహాకావ్యంగా రూపుదిద్దుకుంది. అందుకనే రామాయణ గ్రంథంలో మొట్టమొదటి శ్లోకంగా మా నిషాద ప్రతిష్టత త్వమగమ శాశ్వతీ మమ యత్ క్రౌంచ మిథునానేకం అవధి కామమోహితం అన్నటువంటి శ్లోకంతో రామాయణం ప్రారంభమవుతుంది. రామ శబ్దానికి ఉన్నటువంటి పవిత్రత, రామ శబ్దానికి ఉన్నటువంటి విశేషత ప్రతి మనిషిని మనసుని అందుకునేటువంటి అంశం అన్నమాట. అందుకనే రామాయణంలో రామ అనేటువంటి శబ్దం గురించి మనం గమనించి చూసినట్లయితే రమ్ అనంటే ఆ ధాతువు యొక్క అర్థం ఏం చెప్తుంది అంటే ఆనందించేది అన్నటువంటి అర్థాన్ని ఇస్తుంది. అంటే ఇది ఆనందింప చేసేది కూడా. అందుకే రామ శబ్దం ప్రతి మనసుని ఆనందింపచేస్తుంది. కాబట్టి రామాయణం యొక్క అర్థాన్ని మనం చూసినట్లయితే ఇది రాముని యొక్క అయనం. అయనము అంటే ప్రయాణం. రాముడు ఎలా తన ప్రయాణాన్ని సాగించాడు అని అన్నది రామాయణంలో మనకు కనిపిస్తుంది. అలాగే మరొక మాట ఏమంటారంటే రామ అయ్యతే అనేన ఇతి రామాయణం అంటారు. అంటే రామాయణాన్ని విన్న వాళ్ళని, చదివిన వాళ్ళని రాముడిగా మార్చేసేటువంటి పవిత్ర శక్తి రామాయణానికి ఉంది అని చెప్పి చెప్తారు. అందుకే రామాయణాన్ని సీతాయణం అని కూడా అంటారు. అంటే సీత యొక్క గమనం, ఎలా సీత మిథిలా నగరం నుంచి రాముని జీవితంలోకి ప్రవేశించి రాముణ్ణి శ్రీరాముడిగా మార్చింది అన్నటువంటి విధానం రామాయణంలో మనకు కనిపిస్తుంది. రామాయణం యొక్క పవిత్ర ఆత్మని అర్థం చేసుకోవాలి అని అనుకుంటే వివిధ రామాయణ గ్రంథాలు మనకు అందుబాటులో ఉన్నాయి. రాముడు పునర్వసు నక్షత్రంలో జన్మించాడు. అందుకేనేమో రామాయణం పునరుక్తి దోషం లేని గ్రంథంగా కనిపిస్తుంది. రామాయణం పుట్టిన కాలం నుంచి ఇవాల్టి వరకు వేల వేల సంవత్సరాల పరిణామ క్రమాన్ని చూసినట్లయితే ఎంతోమంది తమ తమ దృక్కోణాలలో రామాయణాన్ని రాయడానికి ప్రయత్నం చేశారు. వాల్మీకి మొదలుకుని మొన్న రాసినటువంటి బుర్రా సుబ్రహ్మణ్యం గారి దగ్గరకు వచ్చినటువంటి వెంకటేశం వరకు వచ్చినటువంటి విశేషాలను మనం గమనించినట్లయితే రామాయణంలో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి అంశాలని చాలామంది చాలా రకాలుగా స్పృశించినటువంటి వైనం మనకు కనిపిస్తుంది. మనం త్రిగుణాలు అన్నటువంటి మాట గురించి మాట్లాడుకుంటాం. సత్వ రజస్ తమో గుణాలు అన్నటువంటివి. ఈ త్రిగుణాలకు సంబంధించినటువంటి వాటిని ఎలా నియంత్రించుకోవాలి, వాటిని మన జీవన గమనంలోకి మార్చుకుని ఒక మంచి ప్రవర్తనలోకి ఎలా వెళ్ళాలి అని అన్నది రామాయణంలో ఉండేటువంటి పాత్రల ద్వారా మనకు అవగతమవుతూ ఉంటుంది. కాబట్టి రామాయణం ఈ భారతదేశంలో జన్మించినటువంటి ప్రతి మనిషికి కూడా ఒక ఆచరణీయ గ్రంథంగా కనిపిస్తుంది. అందులో ఉండేటువంటి ప్రతి పాత్ర కూడా మనకి జీవిత సత్యాన్ని తెలియజేస్తుంది. ధర్మాచరణ పరాయణత్వం గురించి మాట్లాడుతుంది. ఎలా మనం మన జీవితాన్ని ముందుకు సాగదీసుకోవాలన్నటువంటి విశేషాలని తెలియచేస్తుంది. రామాయణంలో ప్రధానంగా మనం చూసినట్లయితే 3 సంఖ్యకి రామాయణానికి చాలా అద్భుతమైనటువంటి సందర్భాలు ఉన్నట్లుగా ఇలపావులూరి రంగారావు గారు ఆయన పుస్తకంలో తెలియజేశారు. రామాయణంలో ప్రధానంగా మనకి 3 నగరాలు కనిపిస్తాయి. ఏమిటి అవి మనం చూసినట్లయితే అక్కడ సీతా జన్మస్థలం మిథిల కనిపిస్తుంది, రాముడు జన్మస్థలం అయోధ్య కనిపిస్తుంది, అలాగే రావణాసురుడు లంక నగరం కనిపిస్తుంది. ఈ 3 నగరాల దృష్టితో రామాయణం ముందుకు నడవడం అన్నది ఉంటుంది. అలాగే రామాయణంలో పవిత్రమైనటువంటి స్నేహితులు కనిపిస్తారు. అందులో మొట్టమొదటిగా మనం మాట్లాడుకోవాల్సిన వాడు హనుమంతుడు, అలాగే విభీషణుడు కనిపిస్తాడు మనకి. కాబట్టి స్నేహధర్మం యొక్క విధి విధానాలు ఎలా ఉండాలి అన్నది ఇక్కడ మనకుంది. అలాగే 3 మహిళా మూర్తులతో ఈ రామాయణం అంతా కూడా నడుస్తుంది. వాళ్ళలో సీత ప్రధానంగా కనిపిస్తే రామాయణాన్ని మలుపు తిప్పేటువంటి పాత్ర కైక. అలాగే ధర్మాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి, దుష్ట మార్గాన్ని నిషేధించడానికి జరిగినటువంటి ప్రయత్నంలో శూర్పణఖ పాత్ర మనకి కనిపిస్తుంది. అలా రామాయణంలో ప్రతి సందర్భంలో కూడా కథని ముందుకు తీసుకువెళ్తూ వాల్మీకి మనకి పవిత్రమైనటువంటి గ్రంథాన్ని అందచేశాడు. దీని ద్వారా మనం
ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ భాషల్లోకి అనువాదమైనటువంటి ఏదైనా గ్రంథం ఉంది అని అంటే దానికి రామాయణం మొదటి స్థానంలో కనిపిస్తుంది. చాలా ప్రపంచ భాషల్లోకి ఈ గ్రంథం అనువాదమైంది. అలాగే రష్యా, జపాన్, థాయిలాండ్ లాంటి దేశాల్లో కూడా రామాయణం మీద అనేక రకాల ప్రదర్శనలు జరిగాయి. భారతీయ ఆధ్యాత్మికవేత్తలు, భారతీయ విద్యావేత్తలు, భారతీయ తత్వవేత్తలు ప్రపంచం అంతా కూడా రామాయణం యొక్క ప్రాశస్త్యాన్ని వివరిస్తూ వారు ప్రచారం చేసినటువంటి వైనం కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి రామాయణం అని అన్నది వ్యక్తి జీవితాన్ని తీర్చిదిద్దడానికి పనికొచ్చేటువంటి ఒక దారి దీపం లాంటిదన్నమాట. అందుకని ఇందులో ఉండేటువంటి ప్రతి పాత్రని మనం అర్థం చేసుకుని ఆ పాత్ర చెప్పినటువంటి విశేషాలను తెలుసుకుని వాటిని మన జీవితానికి అన్వయం చేసుకోవటం ద్వారా రామాయణం ఆచరణాత్మక గ్రంథంగా శోభిల్లుతుందన్నమాట. కాబట్టి మనం రామాయణాన్ని చదవాలి, రామాయణాన్ని వినాలి, రామాయణాన్ని ఆచరించేటువంటి ప్రయత్నం చెయ్యాలి. రామాయణంలోని ఆదర్శాలు నేటికి ఆచరణయోగ్యమేనంటారా కృష్ణ గారు? తప్పకుండా ఆచరణయోగ్యమేనమ్మా. పరిపాలన మారచ్చు, రాచరిటాలు మారచ్చు, కానీ వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినటువంటి విధానం మాత్రం మార్పు అనేది ఉండదు. ఉదాహరణకు ఇందాక వాల్మీకి మహర్షి గురించి చెప్తూ వచ్చారు, జీవకారుణ్యము అనేటటువంటిది. అప్పుడు మనలో కలిగేటటువంటి భావన అనేది ఆనాడైనా ఈనాడైనా ఎప్పటికైనా మనలో నుంచి వచ్చేటటువంటి భావన అనేది మార్పు ఉండదు. అది ప్రతి వ్యక్తికి కూడా ఆదర్శనీయమైనటువంటిది. ఒక క్రౌంచ పక్షుల జంటలో ఒక పక్షి కూలిపోతే అంటే ఆ అనుబంధం అనేటటువంటిది మార్పు అనేది లేదు. మానిషాద ప్రతిష్టాం త్వమగమ శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేటం అవధీష్టామమోహితం. ఈనాడు మనకి ఆధునిక సమాజంలో ప్రధానంగా వస్తున్నటువంటి సమస్య భార్యాభర్తల యొక్క అనుబంధంలో వచ్చేటటువంటివి. ఆ బంధాన్ని నిలబెట్టుకునేటప్పుడు పరస్పరం ఎదుటి వ్యక్తికి చూసే వాళ్ళకి బాధగా ఉంటూ ఉంటుంది. వాల్మీకి మహర్షికి ఆ ఎవరో వేసినటువంటి బాణం వల్ల ఒక క్రౌంచ పక్షి పడిపోతే ఆ పైన ఉన్నటువంటి పక్షి పడేటటువంటి బాధని చూసి తనలో నుంచి ఆ శోకంతో శ్లోకమే కాదు మొత్తం రామాయణమే ఉద్భవించింది. అది అంటే ఎదుటి వ్యక్తి కష్టంలో ఉన్నప్పుడు మన నుంచి కలిగేటటువంటి భావన, ఆ సమస్యకి పరిష్కారం ఇవ్వడం అనేటటువంటిది వాల్మీకి మహర్షి మనకి అందించినటువంటి గొప్ప భావన. ఆదర్శాలన్నిటిలో అందరినీ ఆదర్శంగా తీసుకునడం ఒక ఎత్తు అయితే, హనుమంతుణ్ణి ఆదర్శంగా తీసుకోవడం అనేటటువంటిది నేటి యువతకి ప్రధానమైనటువంటి లక్ష్యం. ఎందుకు అని అంటే, హనుమంతుణ్ణి మనం చూసినప్పుడు రామాయణంలో 3 ప్రధానమైనటువంటి సన్నివేశాల్లో మనం చూస్తూ ఉంటాం. యువతకి ప్రధానంగా కావలసినటువంటిది, ఎవరినైనా ఆదర్శంగా తీసుకుంటే వాళ్ళు ప్రతి విషయంలో కూడా అంటే శైశవే అభ్యస్త విద్యానాం యవ్వనే విషయైషిణాం వార్ధక్యే మునివృత్తీనాం యోగేనాంతే తనుస్త్యజ అని చెప్తారు. శైశవం బిఫోర్ 19 లోపల 13 to 19 వీటన్నిటి లోపల అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 5 సంవత్సరాల నుంచి అని మనం చెప్పుకుంటే శైశవే అభ్యస్త విద్యానాం అన్నారు, విద్యని అభ్యసించడం. ఆంజనేయుడు సమస్త విద్యలని తర్క వ్యాకరణాది అంశాలన్నింటినీ కూడా అభ్యసించారటండి. అభ్యసించినటువంటి దాన్ని యవ్వనే విషయైషిణాం ఆ విషయాలని ఇంప్లిమెంటేషన్ అని అంటాం, సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళడం. ఒక్కొక్కసారి మనకు కావలసినటువంటి సమస్య ఏదైనా మనకు వచ్చినప్పుడు మనకు ఉన్నటువంటి జ్ఞానం కానీ ప్రతిభ కానీ మనకి గుర్తుకి రాదు. అందువల్లే మనం ప్రధానంగా ఏ ఉద్యోగంలోనో ఇంకొక సమాజంలోనో ప్రముఖమైనటువంటి ప్రదేశంలో ఉన్నప్పుడు ఆ సమస్య నుంచి మనం బయట పడగలమా లేదా అనుకుంటే మనకు ఉన్నటువంటి పెద్దవాళ్ళు అయ్యా నువ్వు బయట పడగలవు అని గుర్తు చేసినా కూడా వాళ్ళని ముందుకు వెళ్ళగలిగేటటువంటి ఇది ఉండాలట. అది ఉండాలి అని అంటే యువత ఎదుటి వ్యక్తిని మనం ఎలా చూడాలి అనేటటువంటిది ఆంజనేయుని యొక్క పాత్ర ద్వారా మనకి తెలుస్తూ ఉంటుందండి. సాధారణంగా మనకి చెప్తూ ఉంటారు, ఒక వ్యక్తి యొక్క అంతర్గతమైనటువంటి లక్షణాలు ఎలా చూడాలి అని చెప్పేటప్పుడు ఆకారైర్ ఇంగితైర్గత్య
చేష్టయా భాషణేన చ నేత్రవత్ వికారైశ్చ లక్ష్యతే అంతర్గతం మనః అని చెప్తారు. మనం ఏ ఇంటర్వ్యూటో ఇంకోటో పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అవతల వ్యక్తికి యొక్క గొప్పతనం ఏమిటి అనేటటువంటిది అంతర్గతంగా వాళ్ళ యొక్క దాన్ని బట్టి చూడాలట. మనం ఎవరికైనా ఏ ఇంటర్వ్యూటో ఇంకోటో వెళ్ళినప్పుడు కూడా అవతల వ్యక్తి కూడా మనల్ని అలాగే గమనించి మనల్ని ఎంపిక చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విషయంలో మాత్రం ఆంజనేయ స్వామి మనకి ఆదర్శనీయుడు. అరణ్యవాసంలో మనందరికీ తెలిసిందే, కిష్కింద సీతాన్వేషణలో వస్తూ ఉన్నటువంటి సమయంలో సుగ్రీవుడికి ఎక్కడో ఏకాంతంలో అంటే తనకి తానుగా ఉన్నారు. వాలి ఏ సమయంలోనైనా పంపించాడేమో తిరిగి ఇక్కడ కూడా ఉండనివ్వకుండా అని అనుకున్న పరిస్థితుల్లో ఆంజనేయ స్వామి తన బలాన్ని ఏమీ చూపించలేదండి. ఒక సామాన్యమైన వేషంలో ఉన్నాడు. ఇటువైపు శ్రీరాముడు కూడా ఒక రాజుగా లేడు, అరణ్యంలో, అది కూడా సీతాదేవి యొక్క వియోగంలో ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి సమయంలో ఆంజనేయుడు స్వామివారి యొక్క అంతర్గతమైనటువంటి శక్తిని అంతటిని ఆయన గ్రహించాడు. ఆంజనేయుని యొక్క శక్తిని అంతటినీ కూడా శ్రీరాముడు గ్రహిస్తాడు. ఆ ఇరువురి యొక్క సంభాషణ అనేటటువంటిది ఎంతవరకు దారితీస్తుంది అంటే సుగ్రీవునికి రాజ్యం ఇప్పించటమే కాకుండా లోకంలో ఏ వ్యక్తి అయినా యువత ఎలా ఉండాలి అనేది మనకి ఆ సన్నివేశంలో మనకి చూపించడం జరుగుతూ ఉంటుంది. ఇంకొక ప్రధానమైనటువంటి సన్నివేశం మనం చూసినట్లయితే యువతకి ఆదర్శనీయంగా ఉండేటటువంటిది భరతుని యొక్క అరణ్యకాండలో భరతుని యొక్క సన్నివేశం అండి. సాధారణంగా మనకి జరిగేటటువంటివి మన తప్పు లేకుండానే చాలా వరకు జరుగుతూ ఉంటాయి. భరతుడు ఏ విధంగానూ కూడా తనకి రాజ్యం కావాలి అనుకోలేదు, లేకపోతే తాను రాజుగా ఉండాలి అనుకోలేదు. ఎటువంటి ప్రలోభాలకి అసలు ఆ ప్రాంతంలోనే ఆయన లేడు. అయినప్పటికీ దశరథ మహారాజు యొక్క మరణం తర్వాత వచ్చినప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు, జరుగుతున్నటువంటి పరిస్థితి ఏమిటి, ఇవన్నీ ఆలోచించుకున్నప్పుడు నిజంగా భరతుని యొక్క పాత్ర అనేటటువంటిది ఒక పాత్రగా మనం చూడాల్సిన అవసరం లేదు, ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిగా ఆయన్ని మనం దర్శిస్తూ ఉంటాం. మనకి లోకంలో మనకున్నటువంటి ధర్మాన్ని నిర్వర్తించేటప్పుడు ఒక ఆదర్శనీయంగా ఉండాలి అని చెప్తారు. ముఖ్యంగా కుటుంబంలో అవ్వచ్చు, ఒక రాజుగా, ఒక నాయకుడిగా లీడర్షిప్ క్వాలిటీస్ అని అంటాం ఒక జాబ్లో మనకి యువతకి. ఆ లీడర్షిప్ క్వాలిటీని అతను నిలబెట్టుకోవాలి అని అంటే కొంత కమిట్మెంట్ అనేటటువంటిది తప్పనిసరిగా ఉండాలి. ఆ సమయంలో చక్కగా టైట పిలిచింది, అయ్యా నీకే పట్టాభిషేకం చేస్తాను అని చెప్పినప్పుడు ఆయన పొంగిపోలేదు, పొంగిపోకపోగా కృంగిపోయాడండి. ఎంతగా కురింగిపోయాడు అనేటటువంటిది ఆ సన్నివేశాన్ని చూస్తే మనకి తెలుస్తుంది. వెంటనే ఏం చేశాడు, తన రాముల వారి దగ్గరికి వెళ్ళిపోయి అరణ్యంలో ఉన్నటువంటి రాముల వారి దగ్గరికి వెళ్ళాడు. ఆ సన్నివేశం నిజంగా జటిలం చీరవసనం ప్రాంజలిం పతితం భువి దదర్శ రామో దుర్దర్శ అని ఆ రాముని యొక్క ఆ సన్నివేశం అనేది, రాముల వారు అరణ్యంలో ఉన్నారు. మనకి రెండో ఆదర్శనీయమైనటువంటి సన్నివేశం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుందండి యువతకి ప్రధానంగా. ఈ రోజుల్లో మాట తీరు అనేటటువంటిది చాలా ప్రధానం. ఒక సొసైటీలో, ఒక సన్నివేశంలో, అంటే ఒక ప్లేస్లో ఉన్నప్పుడు ఈ మాట విధానం అనేది రాముల వారికి ఇక్కడ భరతుణ్ణి తాను రాజుగానో పెద్ద అన్నయ్యగానో మాట్లాడడం అనేటటువంటి ఒక ఎత్తు అయితే, దశరథ మహారాజు యొక్క వియోగం తర్వాత, పరమపదం తర్వాత భరతుడు వచ్చాడు. ఒక తమ్ముడిగా ఆయన్ని అనునయించాలి, చేస్తూనే తర్వాత ఎలా ఉండాలి అనేటటువంటిది చెప్తూ వస్తారనమాట. రెండో ఆదర్శనీయమైనటువంటి వాక్యాలు మనకి వాల్మీకి అందిస్తారు. ఒక పరిపాలనలో రాజులాగా ఉన్నప్పుడు నువ్వు ఇలా ఉండాలి నాయనా అని ఆత్మీయంగా తండ్రి తాత అని సంబోధిస్తూనే, తండ్రి అని సంబోధిస్తూనే ఆప్యాయంగా ఒక తమ్ముడిని కొడుకులాగా భావిస్తూనే నువ్వు ఉన్న వాళ్ళతోటి ఎవరెవరితోటి ఎలా ఉండాలి అనేది రాముని నోటి ద్వారా చెప్తూ వస్తారనమాట. అంటే వశిష్ఠ మహర్ష మొదలైనటువంటి వాళ్ళతోటి, గురువులతోటి ఎలా ఉండాలి, తనకంటే కింద వాళ్ళకి నువ్వు ఎలా ఉండాలి, వాళ్ళని నువ్వు ఎలా జాగ్రత్తగా గౌరవించే వాళ్ళతోటి ఎలా గౌరవించాలి, నువ్వు జాగ్రత్తగా నువ్వు రక్షించుకోవాల్సినటువంటి వాళ్ళని ఎలా రక్షించుకోవాలి, ఇటువంటి ఎవరితోటి ఎలా ఉండాలి అనేటటువంటి చెప్పే విషయంలో భరతుడు మనకి ఆదర్శనీయమైనటువంటి పాత్ర అండి.
తాను తర్వాత కూడా నేను రాను అని చెప్పినప్పుడు కూడా ఒక రాజుగా ఒక నాయకుడిగా మనం యువత ఒక ప్రదేశంలో ఉన్నప్పుడు ఆ ప్రలోభానికి ఎక్కడ కూడా లోనవ్వలేదండి. రాముని పేరు చెప్పి అలాని రాజ్యాన్ని వదిలిపెట్టలేదు. రాజ్య రక్షణ భారాన్ని తానే తీసుకున్నాడు. పరిపాలన తానే చేస్తూ వచ్చాడు. శత్రువు అనేవాడు లోపలికి రాకుండా అన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఆ పాదుకలు అంటే ఎవరికైతే రాజ్య కట్టుబాటు ప్రకారం పెద్ద కుమారుడే రాజు అనేటటువంటి ఒక పరిపాలనకు ఉండేటటువంటి కట్టుబాట్లని తాను తప్పించకుండానే ఉత్తమమైనటువంటి నాయకుడిగా పరిపాలన తాను ఆ అన్న యొక్క పరిపాలన ఏదైతే ఉంటుందో ఆయన తరఫున పరిపాలన చేస్తూ రావడం అనేటటువంటిది గొప్ప ఆదర్శనీయమైనటువంటి సన్నివేశం. అది వాల్మీకి మహర్షి చాలా గొప్పగా మనకి ఈ లోకానికి అందిస్తారు. మూడవది ఆదర్శనీయంగా చూసుకునేటటువంటి సన్నివేశం మనం చూసినట్లయితే ఆంజనేయ స్వామి అండి. ఆంజనేయుడికి నిజానికి మనం అనుకున్నాము అన్ని దిక్కులకి సీతాన్వేషణకి పంపించారు, అంతా అయిపోయింది. సరే, ఆ లంక చూడాల్సి వచ్చింది. లంకలో అమ్మవారు ఉన్నారా లేదా అనేటటువంటిది చూడాల్సిన సన్నివేశం వచ్చినప్పుడు ఇంకా ఎవరున్నారు, వీళ్ళు వృద్ధులు, వీళ్ళు చిన్నవాళ్ళు అన్నీ అయిపోయిన తర్వాత జాంబవంతుడు చెప్తారనమాట. అంటే ఒక యువత ఒక చోట సెలెక్ట్ అయినప్పుడు తాను అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరేటటువంటి విధానం ఏమిటి అనేది మనకి ఒక సైన్స్ కాదు, ఇది కాదు, ఫిలసాఫికల్ కాదు, అన్ని సబ్జెక్ట్స్ని కన్నా ఒక దగ్గర క్రోడీకరిస్తే ఆంజనేయుడు లంకా నగరాన్ని చేరేటటువంటి సన్నివేశాన్ని మనం చూడొచ్చు. చేరేటటువంటి విధానం అనేటటువంటిది చాలా చక్కగా వర్ణిస్తారండి. అంటే ఆ పర్వతాన్ని నొక్కిపెట్టి తాను నిలబడి దీనికి తన చూపంబుధి మీద చాచి శ్రవణ ద్వంద్వంబు రిక్కించి వంచిన చెంచద్భుజముల్ సముత్కట కటీసీమంబులన్బూంచి తోటన భోవీధిటిన్ బెంచి అండ్రులిరియంగాన్ బెట్టి బిట్టూది ద్రట్టున నట్కొండ ఎడంగ ద్రొక్కి పైటిన్ కుప్పించి లంఘించుచోన్ అని చాలా గొప్పగా వర్ణిస్తారు. చేరేటటువంటి విధానం మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని సబ్జెక్ట్స్ మనకి ఇందులో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సరే, ఆయన వెళ్తూ ఉన్నాడు. ఈ లోపల సముద్రం లోపల నుంచి ఇంకోళ్ళు ఎవరో ఒకళ్ళు ఆతిథ్యం ఇద్దాము అని చెప్పేసి అని పిలిస్తే కూడా నేను ఇప్పుడు వచ్చేటటువంటి సమయం కాదు అని గౌరవంగానే వాళ్ళకి చెప్పి లంకలోకి ప్రవేశించారు. ప్రవేశించిన తర్వాత కూడా ఎన్ని కష్టాలు చూడాలో అన్నీ చూశాడు. ఇంకా దొరకలేదు అనుకున్నప్పుడు తాను ఇంకా ఏ మొహం పెట్టుకొని నేను వెనక్కి వెళ్ళను. ఒకటి, వెనక్కి వెళితే జరిగేటటువంటి పరిణామాలు ఎలా ఉంటాయి అనేది ఊహించారు ఆయన. అంటే సీతాదేవి లేకుండా రాముల వారు ఈ విషయం తెలిస్తే ఆయన ఎలా ఆలోచిస్తారు, రాజ్యం ఎలా ఉంటుంది, తర్వాత దేశం యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది, ఇవన్నీ ఆలోచించి మళ్ళీ తిరిగి అంటే మనకి ఒక చెప్తూ ఉంటారు, ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై ఆరంభించి పరిత్యదింతురు విఘ్నాయత్తులై మధ్యముల్ కానీ ధీరుడైనటువంటి వాడు విఘ్న నిహన్యమానులనుచున్ ధృత్యున్నతోత్సాహులై అని అదే ఉత్సాహంతో చిట్ట చివరి వరకు ప్రయత్నించి ఆ అశోకవనంలో ఉన్నటువంటి సీతని దర్శించి తిరిగి ఆమె వద్ద నుంచి కూడా మనకి తెలిసినటువంటిది ఆమె చూడమని గ్రహించి ఒక కార్య సాఫల్యం అనేటటువంటిది ఎలా చేయాలి అనే మనకి చూపించినటువంటి ఆదర్శమూర్తి ఆంజనేయుడండి. ఇలా ప్రతి పాత్ర కూడా మనకి అంటే పాత్రలు కింద మనం దర్శించడం లేదు, వాల్మీకి మహర్షి మనకి అందించినటువంటి ఈ లోకానికి అందించినటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశాలుగా మనం చూసుకున్నట్లయితే అవి నభూతో నభవిష్యతి అని ఇందాక అనుకున్నాను కదా, అటువంటి సన్నివేశాలని మన జీవితంలో ముందుకు వెళ్ళడానికి ముఖ్యంగా యువత కృంగిపోకుండా ముందుకు వెళ్ళడానికి ఉండేటటువంటి ప్రతి సన్నివేశం కూడా ఆదర్శనీయమైనటువంటిదేనండి. సీతాదేవిని మనం చూసుకుంటే మనం చెప్పనక్కర్లేదు, అంత కష్టపడుతూ కూడా రావణాసురుడు లాంటి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెడుతూ ఎంతగా చెప్తున్నప్పటికీ కూడా ఆమె కృంగిపోలేదండి. కృంగిపోకపోగా ఒక దర్భని గరిట చూపించి నీ ఇంతే నాకు వస్తారు అనేటటువంటి మనం అనుకుంటాం కాన్ఫిడెన్స్ అని చెప్పేసని ఆ ధైర్యంతో స్త్రీ ఎప్పుడైతే ముందుకు వెళ్తుందో తన ద్వారా
లోకమంతా కూడా సంతృప్తిగా అవడమే కాకుండా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కూడా జరిగేటటువంటి సన్నివేశం నిజంగా మనందరికీ ఆదర్శనీయమైనటువంటిది. ఆ విధంగా మనకి మార్గాన్ని చూపించినటువంటి ఆ సీతాదేవి కూడా మనకి ఆదర్శనీయురాలు. మీరు చెప్పండి రమేష్ గారు, నేటి తరం యువతకి రామాయణం ఎలా ఉపకరిస్తుందంటారు? మంచి ప్రశ్నమ్మ. రామాయణం అన్నది చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే ఏదో వృద్ధాప్యం వచ్చాక అప్పుడు కృష్ణారామ అనుకోవాలి కదా అన్నటువంటి ధోరణి మనకు అనిపిస్తుంది. కానీ రామాయణం యువత నేర్చుకోవాలి, పిల్లలు నేర్చుకోవాలి. పిల్లలు రామాయణంలో ఉన్నటువంటి ధర్మాన్ని అర్థం చేసుకుంటే వాళ్ళ జీవితం అత్యంత సుఖవంతంగా సాగడానికి అవకాశం వస్తుంది. అందుకని గీతాచార్యుడు ఒక మాట అంటాడు, పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చదుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయం సంభవామి యుగే యుగే అన్నది. ఎప్పుడైతే అవసరం వస్తుందో అప్పుడు భగవంతుడు అవతారాన్ని తాలుస్తాడంటాడు. ధర్మం 4 కాళ్ళ మీద నడవడం అన్నటువంటి అంశాన్ని సమాజానికి అర్థం చేయడానికి భగవంతుడు మనుష్య రూపంలో మనుషుల మధ్య తిరుగుతూ నేను కూడా ఒక మానవుణ్ణి, మానవుడు ఎలాంటి కష్టాలను అనుభవిస్తాడో అలాంటి కష్టాలన్నింటినీ అనుభవిస్తూ రాముడు మనకు ఆదర్శంగా నిలిచాడు. కాబట్టి రామాయణంలో ఉన్నటువంటి ధర్మాన్ని మనం అర్థం చేసుకోవాలి అని అంటే రామో విగ్రహవాన్ ధర్మ అంటారు. అంటే ధర్మానికి నిలువెత్తు నిదర్శనం రాముడు. అలాంటి ధర్మాన్ని ఎలా పాటించాడు ఆయన, జీవితంలో ఎలా దానిని అమలు చేసుకున్నాడు, దానిని మనం తెలుసుకున్నట్లయితే పిల్లలు కూడా వారి వారి జీవితాల్లో ఆ ధర్మాన్ని అనుసరించడానికి అవకాశం వస్తుంది. అందుకని ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏమిటంటే రాముడు రకరకాల స్థాయిల్లో రకరకాల విలువలని ధర్మాన్ని పాటించాడు. అంటే కొడుకుగా తన ధర్మాన్ని నిర్వర్తించాడు, సోదరుడుగా తన ధర్మాన్ని నిర్వర్తించాడు, రాజుగా తన ధర్మాన్ని నిర్వర్తించాడు, భర్తగా తన ధర్మాన్ని నిర్వర్తించాడు, స్నేహితుడిగా తన ధర్మాన్ని నిర్వర్తించాడు. ప్రతి పాత్రలో కూడా ఒక ఆదర్శమూర్తిగా నిలబడడం అన్నది రాముని యొక్క ప్రత్యేకత. కాబట్టి రామాయణం పిల్లలకి ఎందుకు పనికొస్తుంది అని అంటే ప్రతి మనిషి జీవితంలో శైశవం నుంచి వృద్ధాప్యం వరకు ఉన్నటువంటి ప్రతి దశలో కూడా రకరకాలైనటువంటి మార్గదర్శకాలు అవసరమవుతాయి. అందుకే రామాయణాన్ని దారిదీపం అని చెప్పంటారు. రేపొద్దున నీకు పట్టాభిషేకం చేస్తాను అని చెప్పి దశరథుడు అన్నప్పుడు రాముడు ప్రశాంతంగా ఉన్నాడు. తెల్లారి లేచిన తర్వాత నాయన నువ్వు అడవులకు వెళ్ళిపోవాల్సింది అని కైక చెప్పిన తర్వాత అదే ప్రశాంతత అక్కడ వ్యక్తం చేశాడు. లక్ష్మణుడికి చాలా కోపం వచ్చింది. అయినా కూడా ఏమన్నాడు, తండ్రి చెప్పాడు కాబట్టి తండ్రి మాటను మనం ఆలకించి దానిని అమలు చేయాల్సినటువంటి బాధ్యత పుత్రులుగా మనది అని చెప్పన్నాడు. అయితే అప్పుడు దశరథుడు ఒక మాట అంటాడనమాట, నాయన రామచంద్ర నాతో యుద్ధం చెయ్యి, నన్ను బంధించు, నన్ను తీసుకెళ్ళి జైల్లో పడేయి, నిన్ను చూసుకుంటూ నువ్వు ఉంటాను, నిన్ను చూడకుండా నేను ఉండలేను అని చెప్పి దశరథుడు అంటాడు. అంటే తండ్రి చెడ్డ మాట చెప్పినా దాన్ని ఆచరించడం అని కాదు, ఏదైతే ధర్మమో ఏదైతే న్యాయమో ఏదైతే ప్రజలకు ఆదర్శంగా నిలిచేటువంటి అంశం ఉంటుందో దానిని పాటించడం అన్నది రాముని యొక్క జీవితంలో ప్రతి అడుగునా మనకు కనిపిస్తుంది. వెనకటికి ఒక కథ చెప్తారు. ఒక చెట్టట నేను రాజు కావాలి అని కోరుకునిందట. చెట్టు రాజు కావడం ఏమిటి అన్నది మనకు ఆశ్చర్యం కల్పించవచ్చు. కానీ అప్పుడు ఆ ముని అన్నాడు, సరే నీ కోరిక నెరవేరుతుందిలే పో అని అన్నట్ట. కొంతకాలం తర్వాత ఆ చెట్టుని కత్తిరించి దానిలో వచ్చినటువంటి చెక్కతో పాదుకలను తయారు చేశారట. ఆ పాదుకలు రామ పాదుకలు. భరతుడు రాజుగా మారేటప్పుడు ఆ పాదుకల్ని నెత్తన పెట్టుకుని తీసుకెళ్ళి వాటిల్ని సింహాసనం మీద పెట్టి ఆ పాదుకలతోనే రాముడే ఇక్కడున్నాడు అని చెప్పి రాముని యొక్క ధర్మాన్ని రాముని యొక్క రాజనీతిజ్ఞతను అర్థం చేసుకుని ఆ విధంగా రాజ్యాన్ని పాలించటం భరతునిలో ఉన్నటువంటి గొప్పదనం. కాబట్టి రామాయణ పాత్రలన్నిటిలో కూడా చాలా వైశిష్ట్యం మనకు కనిపిస్తుంది. ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, వాటిని మన మనుగడలోకి మన ఆచరణలోకి ఎలా తీసుకురావాలి అని అన్నది రామాయణం మనకి నేర్పుతుంది. అందుకే ఒక మాట అంటాడు ఐన్స్టీన్ రామాయణం గురించి మాట్లాడుతూ, రామ అయనం అన్నటువంటి పదాలలో రాముడు స్థితిశక్తి అయితే అయనం గతిశక్తి అంటాడు. అంటే పొటెన్షియల్ ఎనర్జీ కైనటిక్ ఎనర్జీగా మారితే అదే ప్రకృతి యొక్క నియమం అన్నమాట. అంచేత రామాయణంలో ప్రతి పాత్ర, ప్రతి సన్నివేశం, ప్రతి సందర్భము కూడా వ్యక్తి ఎవరైనా సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ క్రీడ్ అంటాం, ప్రతి మనిషి కూడా వాళ్ళ జీవితాలలో ఆ ఆదర్శాలని అమలు చేసుకోవడానికి అవకాశం అక్కడ ఉంటుంది.
అందుకనే రాముడి జీవితంలో చతుర్విధ పురుషార్థాలు చాలా స్పష్టంగా అమలులో ఉన్నట్లు మనకు కనిపిస్తాయి. అక్కడ ధర్మము, అర్థము, కామము, మోక్షము 4 కూడా రాముని యొక్క జీవితంలో ప్రతి సన్నివేశంలో వాటి నియమాల ప్రకారం అమలులోకి వచ్చినటువంటి విషయాన్ని తెలుస్తుంది. భారతీయ సంప్రదాయంలో ఈ చతుర్విధ పురుషార్థాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. అందుకే మనకు అక్షరాభ్యాసం చేసినప్పుడు కూడా ఆలు నేర్పించేటప్పుడు ఆ చతుర్విధ పురుషార్థాలే మనకు వర్ణమాలలో కనిపిస్తాయి. అందుకే మనం అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు అని చదువుతాం. అమ్మ అనేది ఏదైతే ఉందో అది ధర్మానికి సంకేతం. అలాగే ఆవు అని మనం అనుకుంటున్నాం, ఇది సంపద, వ్యవసాయానికి సంబంధించింది, ఇది అర్థానికి సంబంధించినది. అలాగే ఇల్లు కామంతో కూడినటువంటిది, రకరకాల కోరికలు, వ్యవస్థలు, తల్లిదండ్రులు, సోదరులు, పిల్లలు, ఇలాంటి వాళ్ళందరితో కూడినటువంటి ఒక కుటుంబ వ్యవస్థ మనకు కనిపిస్తుంది. ఇది కామమోహితమైనటువంటి అంశం. చివరిగా మనం ఈ 3 పురుషార్థాలని సాధించడం ద్వారా ఈశ్వరుణ్ణి చేరాల్సినటువంటి వైనం కనిపిస్తుంది. అందుకని ఉగ్గుపాలతోని భారత సంప్రదాయంలో పిల్లలకి అక్షరాలను నేర్పించేటప్పుడే అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు అంటూ చతుర్విధ పురుషార్థాలను నేర్పేటువంటి ప్రయత్నం చేస్తారు. అయితే దురదృష్టవశాత్తు ఇవాళ కాలంలో మనమంతా వేరే రకపు చదువులకు వెళ్ళిపోయి ఏ ఫర్ యాక్స్, బి ఫర్ బాంబ్ అనేటువంటి సంస్కృతిలోకి మారిపోయాం. కాబట్టి పిల్లలకి వారి జీవితాల్లో ఉత్తమమైనటువంటి స్థితిగతులను పొందాలి అని అంటే రామాయణంలో ఉన్నటువంటి ఉదాత్త భావాలని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అయితే దీన్ని అర్థం చేసుకోవడం కోసమే మన చారిత్రక వారసత్వం అంతా కనిపిస్తుంది. ఒకప్పుడు ఉపనిషత్తులు ఉన్నాయి, వేదాలు ఉన్నాయి, వేదాలని అపౌరుషేయాలు అని చెప్పారు. అందులో ఉన్నటువంటి అంశాన్ని అర్థం చేసుకోవడం అందరి వల్ల సాధ్యం కాదు కాబట్టి దానిని కథల రూపంలోకి, గాథల రూపంలోకి మార్చారు. వాటిల్నే మనం ఇతిహాసాలు, పురాణాలు అంటాం. ఇతిహాసము ఇలాగే జరిగినది, ఇది జరిగినటువంటి ఒక కథ, జరిగిన దాన్ని కథ రూపంలోకి మార్చి అందించారు. దీనికి సమకాలీనత, సర్వకాలీనత అన్నటువంటి 2 విశేషమైన గుణాలు ఉంటాయి. ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి రామాయణం ఇవాళకి కూడా మన సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి ఆచరణదాయకమైనటువంటిగా మనందరం అనుసరించాల్సినటువంటి విశేషంగా కనిపిస్తుంది. ఇప్పటికే కాదు, రాబోయే కొన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా రామాయణం అలాంటి ఉదాత్తమైనటువంటి స్థితిలో ఉంటుంది. కాబట్టి ఏ సమాజంలోనైనా ఆ సమాజం తమ బిడ్డలకి, తమ ప్రాంతంలో ఉన్నటువంటి పౌరులకి రామాయణ గాథను, రామాయణం యొక్క ఔన్నత్యాన్ని తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తే అది సుభిక్షంగా నిలుస్తుంది అనడానికి మనకి ఉదాహరణలు కోకొల్లలుగా కనిపిస్తాయి. అందుకని రామాయణంలో ప్రతి సందర్భంలోనూ మనకి ఉదాత్తమైనటువంటి సన్నివేశాలు కనిపిస్తాయి. ప్రధానంగా ఇవాళ యువత స్నేహితులను ఎంపిక చేసుకునేటువంటి విధానం, ఎందుకంటే యువతలో స్నేహితుల ప్రభావం చాలా పెద్ద ఎత్తున కనిపిస్తుంది. దాన్ని మనం పీర్ ప్రెషర్, పీర్ గ్రూప్ అని చెప్పి అంటూ ఉంటాం. ఎలా స్నేహితులను ఎంపిక చేసుకోవాలి? రామాయణంలో మనకి ఆదర్శవంతమైనటువంటి స్నేహాలు చాలా కనిపిస్తాయి. వాటిలో ప్రధానమైనది రాముడు, హనుమంతుడు. పట్టాభిషేకం జరిగిన తర్వాత హనుమంతుడు రాముడి దగ్గరున్నప్పుడు రాముడు ఒక మాట అంటాడనమాట, హనుమా, నా జీవితంలో సీత లేకుండా పోతే నేనేమైపోతాను అని బాధపడ్డాను, నా కోసం సీతను వెతికి కష్టపడి తెచ్చిచ్చావు కదా, నీకు నేనేమి ఇవ్వగలను అని చెప్పి నేనేమి ఇవ్వలేను కానీ ఇదొక్కటే ఇవ్వగలనని హనుమంతుడిని గట్టిగా ఆలింగనం చేసుకుంటాడు. అలాంటి నిలువెత్తు రామో విగ్రహవాన్ ధర్మ అని అన్నాం. అలాగే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అన్నాం. అలాంటి ఆదర్శమూర్తి కౌగిలించుకుంటే ఇంకంతకంటే ఏం కావాలి అని అనుకుంటాడు హనుమంతుడు. అలాగే విభీషణుడితో చేసినటువంటి స్నేహం కానివ్వండి, జటాయువుతో చేసినటువంటి స్నేహం కానివ్వండి, గుహుడితో చేసినటువంటి స్నేహం కానివ్వండి, ఒక ఆదర్శమైనటువంటి స్నేహానికి నిదర్శనాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. అలాగే మరొక ప్రధానమైనటువంటి అంశం మనం ఇక్కడ ఏం గమనించాలి అంటే, రాముడిని తీర్చిదిద్దినటువంటి వైనాన్ని మనం చూసినట్లయితే వశిష్ఠ మహర్షి యొక్క గొప్పదనం అక్కడ కనిపిస్తుంది. యోగ వాసిష్టము అన్నటువంటి కావ్యంలో 34,000 పైన శ్లోకాలు ఉంటాయి. రామాయణం 24,000తో ఉంటే అది ఇంకా చాలా పెద్ద ఎత్తున కనిపిస్తుంది. అంటే ఒక గురువుకి ఒక శిష్యుడికి మధ్య జరిగినటువంటి సంవాదంలో రాముడిని ఒక పవిత్రమైనటువంటి వ్యక్తిగా, ఒక ఉదాత్తమైనటువంటి మానవుడిగా తీర్చిదిద్దడానికి ఆ యోగ వాసిష్టంలో వశిష్ఠుడు రాముడికి మధ్య జరిగినటువంటి సంవాదం మనకు కనిపిస్తుంది. అందుకే భారతీయ సంస్కృతిలో ఒక శ్లోకాన్ని మనం సాధారణంగా వింటూ ఉంటాం అన్నమాట.
ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధూతమస్తు మా విద్విషావహై అంటాం. గురువు శిష్యుడు ఇద్దరూ కూడా ఒకే స్థాయిలో నిలబడి మేమిద్దరం ఎదగాలి, ఓ భగవంతుడా మమ్మల్ని ఆశీర్వదించు, ఆ గురువు నుంచి సమస్త జ్ఞానాన్ని పొందేలాగా నన్ను దీవించు అని శిష్యుడు కోరుకుంటే, ఈ శిష్యుడు సమున్నత స్థానానికి ఎదిగేలాగా బోధించేటువంటి శక్తిని నాకు ప్రసాదించు అని గురువు కోరుకుంటాట. ఎంత పవిత్రమైనటువంటి సంస్కృతిలోనో మనం పుట్టాం. అలాంటి సంస్కృతికి వారసులం కావడం చాలా గర్వించాల్సినటువంటి విషయం అన్నమాట. అలాగే మరొక ప్రధానమైనటువంటి అంశాన్ని మనం ఇక్కడ గమనిస్తే, ఈ ఉదాత్త భావాలు, ఆచరణయోగ్యమైనటువంటి ప్రయత్నాలు అని అన్నవి రామాయణంలో ఉండేటువంటి మనుష్య పాత్రలే కాదు, పక్షులు జంతువులు కూడా అలాంటి అద్భుతమైనటువంటి ధర్మాన్ని నిర్వర్తించిన వైనం మనకు కనిపిస్తుంది. మనం సంపాతి, జటాయువు ఇవి పక్షుల గురించి చూసినప్పుడు అవి ధర్మాన్ని అనుసరించినటువంటి వైనం కనిపిస్తుంది. నిజంగా రామాయణాన్ని చూసినప్పుడు ఎంతో శాస్త్రీయ కోణంలో రాశారు దీన్ని అని అనిపిస్తుంది. అంటే పక్షులు ఎగిరేటువంటి స్థాయిలను కూడా వాళ్ళు చెప్పారు. మనం అంటుంటాం చూడండి, అయినో ఆవరణం, స్ట్రాటో ఆవరణం, ట్రోపో ఆవరణం అంటాం కదా. అలాగే పక్షులు ఏ ఏ ఆవరణాలలో ఏ ఏ పక్షులు ఎగురుతాయో కూడా అత్యంత విపులంగా రాశాడు వాల్మీకి. అందులో దిగువ స్థాయిలో ఏం పక్షులు ఎగురుతాయి, మధ్యమ స్థాయిలో ఏం పక్షులు ఎగురుతాయి, ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఈ వైనతేయుడు అంటే ఈ గరుడులు లాంటి పక్షులన్నీ ఆ పై ఎత్తులో ఎలా ఎగురుతాయి అన్నటువంటి విశేషాలను కూడా శాస్త్రీయంగా వివరించినటువంటి గ్రంథంగా రామాయణం మనకు కనిపిస్తుంది. అందుకని రామాయణం గురించి మనం గమనించిన సందర్భాల్లో పుల్లెల రామచంద్రుడు గారు 5 ప్రధానమైనటువంటి విలువలని ఈ తరం పిల్లలకి తెలియజేయడానికి రామాయణం పనికొస్తుంది అని చెప్పి చెప్తారు. వాటిలో ఏమన్నారంటే, వాల్యూ ఫర్ యూనిటీ అండ్ రిలేషన్షిప్, అంటే మనందరం ఒకటే, ఏకత అన్నటువంటి భావం రామాయణం తెలియజేస్తుంది. అలాగే రెండవ అంశం, ఎంబ్రాస్ ఆల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ క్రీడ్, వాళ్ళు వీళ్ళు అన్నటువంటి అంతరం లేకుండా మనందరం కూడా ఒకళ్ళమే అన్నటువంటి భావన, వాళ్ళని ఆప్యాయంగా దగ్గర తీసుకోవడం అన్నటువంటి అభిప్రాయం ఇక్కడ ఉంటుంది అని చెప్పి చెప్తారు. అలాగే స్టే అవే ఫర్ నెగటివ్ పీపుల్, దుర్మార్గమైనటువంటి ప్రవర్తన కలిగిన వాళ్ళు, అలాంటి వాళ్ళ నుంచి దూరంగా ఉండాల్సినటువంటి వైనం కూడా మనం ఇక్కడి నుంచి తెలుసుకోవచ్చు అని చెప్తారు. అలాగే ఫర్గివ్నెస్ ట్రంప్స్ రివెంజ్, క్షమించేటువంటి గుణం, క్షమాగుణము అన్నటువంటి దాన్ని మనం ఎలా అలవాటు చేసుకోవాలి అని అన్నది చెప్తుందంటారు. అలాగే విక్టరీ ఆఫ్ గుడ్ ఓవర్ ఈవిల్, అంటే చెడు మీద మంచి సాధించేటువంటి విజయం, రావణ్ణి సంహరించడం ద్వారా శాంతి స్థాపన ఎలా జరిగిందన్నటువంటి వైవిధ్యాన్ని మనం ఇక్కడ గమనించుకోవచ్చు. కాబట్టి రామాయణంలో పిల్లలకి, నేటి తరానికి ప్రతి సందర్భంలో కూడా వచ్చేటువంటి సమస్యలకు తక్షణ పరిష్కారాల్లాగా అక్కడ కనిపిస్తుంది. అందుకని రామాయణాన్ని రెడీ రికానర్ లాంటిది అని చెప్పి మనం అంటాం. మనకి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి అని అంటే రామాయణాన్ని మనం చదివితే అదే మనకి పరిష్కారాలను చూపిస్తుంది అన్నమాట. ఒక కార్యక్రమాన్ని ఎంపిక చేసుకునేటప్పుడు, ఆ కార్యక్రమాన్ని ప్రారంభించేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలో రామాయణం మనకి తెలియజేస్తుంది. అలాగే ఒక కష్టం వచ్చింది, ఆ కష్టాన్ని ఎదురీదాలి అంటే ఎలాంటి ఆత్మస్థైర్యం ఉండాలి, ఎలాంటి ప్రణాళిక మనం వేసుకోవాలి, తద్వారా ఎలాంటి ఫలితాన్ని సాధించగలుగుతాం అన్నటువంటి సందర్భాల్లో రామాయణం మనకి ఆదర్శవంతంగా కనిపిస్తుంది. అందుకని ఇందులో చాలా రకాలైనటువంటి విలువలు, చాలా రకాలైనటువంటి రోల్ మోడల్స్ మనకు కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఒక సందర్భంలో ఇక్కడ కుశనాభుడు గురించినటువంటి ఒక కథ మనం తప్పనిసరిగా ఈ తరం పిల్లలు తెలుసుకోవాలి. ముఖ్యంగా అది మగపిల్లలైనా ఆడపిల్లలైనా జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడం అన్న సందర్భం వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఈ అంశంలో ఎలాంటి బాధ్యత తీసుకుంటారు, పిల్లలు ఎలాంటి బాధ్యత తీసుకోకూడదో చెప్పేటువంటి జాగ్రత్త మనకి కుశనాభుడి కథ దగ్గర కనిపిస్తుంది. కుశనాభుడి కూతుళ్ళు వనంలో విహారం చేస్తూ ఉంటారు. వాయుదేవుడు అక్కడికి వస్తాడు, వచ్చి అమ్మాయిలు మిమ్మల్ని నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అడుగుతాడు. అయితే అప్పుడు ఆ పిల్లలు ఏమంటారంటే, అయ్యా బాగానే ఉంది మీరు పెళ్లి చేసుకోవడం, కానీ మాకు ఎవరినిచ్చి పెళ్లి చేయాలో, ఎవరితో వివాహం జరపాలో నిర్ణయించేటువంటి పెద్ద మా తండ్రి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడండి, ఆయన నిర్ణయం తీసుకుంటారు, ఆయన ఏం చెప్తే అది చేయడం పిల్లలుగా మా కర్తవ్యం అని చెప్పి చెప్తారు. కాబట్టి తల్లిదండ్రులకు తెలుసు వాళ్ళ పిల్లలకి ఎలాంటి పిల్లనిచ్చి పెళ్లి చేయాలి, ఎలాంటి అమ్మాయిని కోడలుగా తెచ్చుకోవాలి, ఎలాంటి అబ్బాయిని అల్లుడుగా తెచ్చుకోవాలన్నది తల్లిదండ్రులు నిర్ణయిస్తారన్నమాట. కానీ వాళ్ళ పిల్లలు ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. రకరకాల వ్యామోహాలతో ముందుకెళ్ళిపోయి నిర్ణయాలను తీసుకుని
జీవితం అంతా కూడా సాఫీగా జరిగినటువంటి వైనాలు మనకు కనిపిస్తున్నాయి. ఇవాళ భారతదేశంలో సుప్రీంకోర్టులో వచ్చినటువంటి తీర్పులు, అలాగే ఫ్యామిలీ కోర్టులలో వచ్చినటువంటి తీర్పులని గమనించినట్లయితే వివాహమైనటువంటి అతి స్వల్ప కాలంలోనే 3 సంవత్సరాల లోపు కాలంలోనే విడాకులు తీసుకునేటువంటి జంటల సంఖ్య చాలా పెద్ద ఎత్తున కనిపిస్తుంది. రామాయణంలో రాముడు సీత ఆదర్శ దాంపత్యాన్ని మనం గమనించి చూసినట్లయితే ఇది ఎంతో మందికి ఒక ఉదాత్తమైనటువంటి ఉదాహరణగా మనకు కనిపిస్తుంది. అందుకే మన దేశంలో రామాలయం లేని ఊరే ఉండదు. మన దేశం మొత్తం మీద పాండవులు సంచరించినటువంటి ప్రదేశమే ఉండదు. కాబట్టి ఈ నేలంతా కూడా రాముని పాదస్పర్శతోటి, సీత పాదస్పర్శతోటి పునీతమైనటువంటి ప్రదేశం. కాబట్టి ఇలాంటి పవిత్రమైనటువంటి భూమిలో పిల్లలు మంచిగా ఎదగాలి అని అంటే రామాయణంలో ఉండేటువంటి ఉదాత్త వైఖరులను, ఉదాత్త భావాలను తల్లిదండ్రులు పిల్లలకు చెప్పాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయాలను మనం దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో పిల్లలందరూ కూడా అత్యంత సమర్థవంతమైనటువంటి జీవన విధానాన్ని గడపడానికి, భారతదేశం యొక్క ప్రతిష్టను నలుదిశలా వ్యాపింపచేయడానికి తయారైనటువంటి యువతగా ఉండాలి అని అంటే రామాయణంలో ఉండేటువంటి ఆదర్శాలను, రామాయణంలో ఉండేటువంటి ధర్మ సిద్ధాంతాలను అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం అటు పిల్లలు చేయాలి, తల్లిదండ్రులు చేయాలి. మీరు చెప్పండి కృష్ణ గారు, రామాయణం ద్వారా మన కుటుంబ విలువలను ఏ విధంగా పెంపొందించుకోవచ్చు? రామాయణం చదువుతూ ఉంటే మన కుటుంబం మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. కుటుంబం అని అంటే అటు పై తరాలు, ఇటు తర్వాతి తరం కూడా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుందమ్మా. సాధారణంగా ఈనాడు వచ్చినటువంటి పాశ్చాత్య ధోరణులను మనం చెప్పలేం, కానీ వచ్చినటువంటి ప్రమాదకరమైనటువంటి మార్పు అనేటటువంటిది ఏమిటి అని అంటే మాట్లాడడం, అంటే ఒకళ్ళతో ఒకళ్ళు కమ్యూనికేషన్ అనేటటువంటి దాన్ని కొన్ని సందర్భాలలో విపరీతమైనటువంటి పరిణామాలకి దారితీస్తూ ఉన్నాయి. మనం ఒక పద్యాన్ని చదువుతూ ఉంటాం, వినదడునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదడునని. రామాయణం మొత్తంలో మనకి 3 సన్నివేశాల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. మొదటిది కైకేయి. మందర వచ్చింది, చెప్పింది. చెప్పంగానే ఆమె చాలా సంతోషించిందండి. నిజానికి చాలా సంతోషించి ఏమంది అని అంటే తన మెడలో ఉన్నటువంటి అత్యంత విలువైనటువంటి హారాన్ని కూడా తీసి ఇచ్చేసిందండి. అది కైకేయి యొక్క తల్లిగా ఉండేటటువంటి ఆమె రాముణ్ణి ఎలా పెంచింది అప్పటి వరకు అనేటటువంటిది. కానీ తరువాత తనలో ఉన్నటువంటి అరిషడ్వర్గాలను అన్నింటినీ కూడా మందర పెంచుతూ వచ్చిందనమాట. నీ యొక్క పరిస్థితి ఏమిటి అంటే, నువ్వు రాజమాతగా ఉండకపోతే తర్వాత నీ యొక్క స్థితి ఎలా ఉంటుంది, నీ కుమారుడి యొక్క స్థితి ఎలా ఉంటుంది, అతని భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఆయనకు పుట్టేటటువంటి కుమారులు ఎలా ఉంటారు అంటే, కుటుంబంలో మనకి ఎందుకు విభేదాలు అనేటటువంటివి ప్రధాన కారణం ఏమిటి అని అంటే, మొదట్లో ఆ చెప్పేటటువంటి విధానంలో మనం వాళ్ళది ఏ స్థాయి వరకు వినాలి, వాటిని ఆచరించడం అనేటటువంటి దాంట్లో ప్రధానమైనటువంటి మార్పు అనేది ఈనాడు చోటు చేసుకుంటూ ఉంది. ఎంతో విద్యావంతులైనటువంటి యువత కూడా ఒక్కొక్కసారి ఇటువంటి ప్రలోభాలకి గురి అయ్యి తమ కుటుంబాన్నే కాదు తమ కింది తరాలని కూడా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు లోనవుతూ ఉన్నాయి. కారణం ఒక్కసారి ఆలోచిస్తే నిజానికి సాధారణంగా ఈ మాట అనగానే ఏమంటారంటే, దశరథుడు ఎందుకు వరాలు ఇవ్వాలి, ఆయన కోసం ఇవ్వలేదండి. ఒక యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు ఆయన రాజుగా ఆయన కర్తవ్యం యుద్ధం చేసి ఆ రాజ్యాన్ని రక్షించడం అనేటటువంటిది. అటువంటి పరిస్థితుల్లో కైకేయి స్త్రీగా ఉండి రథాన్ని నడుపుతూ తన వేలుని అంటే తన ప్రాణాన్ని కూడా త్యాగం చేస్తూ ఆ దేశాన్ని రక్షించినటువంటి ఆమె. కాబట్టి అప్పుడేమన్నారనంటే అప్పుడే అడిగారు, ఏదైనా ఇంకోటి కావాలనో రాజ్యం కావాలో ఇంకోటి అడుగుతుందనుకోండి, అప్పుడు అడిగారు నీకేం కావాలో కోరుకోని. తాను కూడా అప్పుడు ఎటువంటి ప్రలోభాలకి లోనవ్వలేదు, దాని గురించి కూడా ఆమె ఆలోచించలేదు. ఒక రాజుకి ఏ విధంగా సహాయం చేయాలి తాను భార్యగా అనేది మాత్రమే ఆలోచించింది. కానీ తర్వాత వచ్చేటప్పటికి ఎంతగా ప్రలోభానికి గురి అయితే
ఆ స్త్రీ ఆ నిర్ణయం తీసుకుంది, దాని వల్ల కలిగినటువంటి పరిణామాలు ఏమిటి అనేది మనం చూస్తూనే ఉన్నాం. తద్వారా లాభాల కంటే కూడా నష్టాలే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి కుటుంబం యొక్క విలువల్ని ఎలా మనం నిలబెట్టుకోవాలి అనేది రామాయణం చదివితే తెలుస్తుందండి. ముఖ్యంగా స్త్రీలకి ఎన్ని ఆపదలు వస్తాయి అని అంటే ప్రతిదీ కూడా భరతుడు మనం ఇందాక అనుకున్నాము ఆ పాదుకల నుంచి పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు తెలియకుండానే ఉంటుందండి ఇక్కడ ఏం జరుగుతోంది అనేటటువంటిది. ఏదైనా ఇక్కడ ఒక కష్టం జరిగింది అనగానే తనకి ఒకటే అనిపించేదట, ఏమిటి మూల కారణం ఎవరు అనంటే తన తల్లే అనుకుంటారు ప్రజలు. అంటే కైకేయి అరణ్యవాసానికి పంపించబట్టే సీతా అపహరణం జరిగింది. సీతా అపహరణం జరిగింది కాబట్టే రాముని యొక్క అదే సీతాదేవి గన తిరిగి వచ్చే వరకు కూడా ఈ సంఘటన అనేది సంఘర్షణ అనేటటువంటిది మనం చాలా అంటే వాల్మీకి చెప్పకుండానే చెప్తూ వస్తారనమాట. రెండోది ప్రధానమైనటువంటి మార్పు ఈ రోజుల్లో, ఒకప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉంటేనే ఇటువంటివి అంటే ఇద్దరో ముగ్గురో భార్యలు ఉండడం వల్ల పెద్దవాడికి రాజుకి పెద్ద కుమారుడికి పెద్ద భార్య యొక్క పెద్ద కుమారుడికో ఇంకోళ్ళకో రాజ్యం రావాలి, లేకపోతే లేదు, అందువల్లే వీళ్ళకి ఇటువంటి భావనలన్నీ కలుగుతూ ఉన్నాయి అని అనుకుంటాం. ఈ రోజుల్లో 90% ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేటటువంటిది లేదు. ఉన్నప్పటికీ ఒకవేళ వీళ్ళు ఇండివిజువల్గానో చిన్న కుటుంబంగానే ఉన్న పై తరాల యొక్క అంటే వంశం యొక్క చరిత్రని వీళ్ళు తెలుసుకునేటటువంటి పరిస్థితుల్లో లేరు. విశ్వామిత్రుడు శ్రీరాముణ్ణి వెంట తీసుకువెళ్తూ ఉన్నప్పుడు ప్రధానంగా లేవంగానే ఏం చెప్తాడంటే వీళ్ళు తెలుసుకోవాలన్నటువంటి ఉత్సుకత వీళ్ళలోనూ ఉండాలి, తెలియచేసేటటువంటి ఒక గొప్పనైనటువంటి ఫిలాసఫర్గా ఉండడమే కాకుండా ముందు మనం మన కుటుంబం యొక్క చరిత్ర ఏమిటి, వాళ్ళు ఎంతగా త్యాగం చేసి ఉన్నారు, భగీరథుడి దగ్గర నుంచి ఈ లోకాన్ని రక్షించడం కోసం గంగా నదిని తీసుకొని వచ్చి ఏ విధంగా నీ వంశంలో వాళ్ళందరూ కూడా దిలీప మహారాజు లాంటి వాళ్ళు కాదు, ఇంకోళ్ళు కాదు, ఎవరెవరి యొక్క గొప్పతనం ఏమిటి, నీ ఈ అటువంటి వంశాన్ని నువ్వు నిలబెట్టవలసినటువంటి బాధ్యత నీ మీద ఉంది నాయన అని చెప్పకుండానే బాధ్యతను గుర్తు చేస్తూ వచ్చేటటువంటి సన్నివేశం. ఈ రోజున కుటుంబంలో మనకి మన పెద్దవాళ్ళు ఆ విధంగా మనల్ని నిలబెట్టడం కోసం ఏ విధంగా త్యాగం చేశారు అనే విషయాన్ని యువత గుర్తించే పరిస్థితుల్లో చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారండి. ఓదట్ దానివల్ల ఏమవుతుందంటే తమ వంశాన్ని కానీ కుటుంబాలని కానీ తద్వారా మనకు చెప్తూ వస్తారు. ఒక కొన్ని గ్రామాలు కలిస్తే ప్రాంతం అవుతుంది, ఆ కొన్ని జిల్లాలు కలిస్తే రాష్ట్రం అవుతుంది, కొన్ని రాష్ట్రాలు కలిస్తే మనకు అందుకే సంకల్పమో ఇంకోటో చెప్పేటప్పుడు జంబూద్వీపే భరత వర్షే భరతఖండే మేరోహో దక్షిణ దిగ్భార్య అని చెప్తూ గంగా కావేరియోహో మధ్యదే మనం ఎక్కడ ఉన్నాము అని చెప్పడమే కాకుండా నీ కుటుంబం ఒక్కటే కాదు నాయన, ఇంత విశాలమైనటువంటి దాంట్లో నువ్వు ఉన్నావు కాబట్టి ఇటువంటి దాన్ని నీ చిన్న కుటుంబం ద్వారా నువ్వు గన నీ కుటుంబాన్ని మంచిగా నడిపితే ఇంత కూడా ప్రశాంతంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, తద్వారా నీ వంశం అభివృద్ధి చెందుతుంది అని చెప్పకుండానే విశ్వామిత్రుడు శ్రీరాముడి ద్వారా చెప్పిస్తారండి మనకి. అందుకే ఇందాక సార్ చెప్తూ వచ్చారు, పట్టాభిషేకం అని చెప్పినప్పుడు ఆయన కృంగిపోతాడా ఏమవుతుంది అనేది మనం పక్కన పెడితే ఇందులో కుటుంబంలో ఉండేటటువంటి వాళ్ళు ఇప్పటి వరకు అయితే కనీసం ఇద్దరో ముగ్గురో సంతానం వరకు వన్నారనన్న అనేది కొంత మనం పక్కన పెడితే ఇద్దరో ముగ్గురో సంతానం ఉన్నప్పుడు ఈ తరంలో ప్రధానంగా యువతలో వచ్చేటటువంటి భావన ఏమిటంటే పెద్దవాళ్ళేమో చిన్నవాళ్ళని తమకేదో నష్టం జరుగుతోంది చిన్నవాళ్ళు ఉండడం వల్ల అనేటటువంటి భావన అనేది పెరిగిపోతూ ఉంది. దానికి ప్రధాన కారణం ఆర్థికమైనటువంటి ప్రధానమైన కనీస అవసరాలు అని చెప్తాం. కుటుంబం విలువల్లో మన కనీస అవసరాలైనటువంటి విషయాలు కూడు గూడు వీటికంటే కూడా తర్వాత సౌకర్యాలనే పేరు మీద వచ్చేటటువంటి వాటికి ఎక్కువగా అవసరాలు పెరిగిపోతూ ఉన్నాయి. ఆ సౌకర్యాలని వాళ్ళు కల్పించుకునే విషయంలో డబ్బు అవసరం అనేది ప్రధానంగా పెరిగిపోతూ ఉంది, అధికారం అనేటటువంటిది ప్రధానంగా పెరుగుతుంది. ఆ విషయంలో పెద్దవాళ్ళ చేతిలో ఉంటేనేమో చిన్నవాళ్ళని అనగదొక్కేటటువంటి పరిస్థితి ఉంటుందండి. కానీ రాముడి విషయంలో రాముడేమి శ్రీరాముల వారు అయ్యా లక్ష్మణ నువ్వు నా వెంట రావాల్సిందే, నా వెనక ఉండాల్సిందే అని చెప్పలేదండి.
తాను అప్పటి వరకు కూడా ఊహ తెలిసినప్పటి నుంచి తనతో సమానంగా లక్ష్మణస్వామిని, అంటే రాజుగా పెద్దవాడిగా చేయలేదు. అప్పటి వరకు కూడా దశరథ మహారాజుకి శ్రీరాముడు అంటే ఎందుకు ఇష్టము, ఆయన యొక్క ఇందాక పుంసామోహన రూపాయ అని ఆయన నడుమోముని చూడకపోతే ఆయన ఉండేవారు కాదట. అంత ఆనందంగా ఉన్నటువంటి ఆయన ఎప్పుడు రాముల వారు నన్ను చూసుకుంటున్నారు కదా అని లక్ష్మణస్వామిని పక్కన పెట్టలేదండి. అంత ఆనందంలోనూ నిరంతరం కూడా లక్ష్మణున్నే వెనక ఉంచుకునేవారట. అయినప్పటికీ అప్పుడంతా నాతో ఉన్నావు కదా, ఇప్పుడు నువ్వు రమ్మని చెప్పలేదు. వస్తాను అంటే కూడా నీ కుటుంబం ఉంది నాయన, నీకు బాధ్యతలు ఉన్నాయి, ఊర్మిళ అక్కడ చూస్తూ ఉంది అని చెప్పి ఆయన్ని వెనక్కి తగ్గించే ప్రయత్నమే చేశాడు. కానీ కుటుంబంలో తమ్ముడు మాత్రం ఏం చేశాడంటే, నువ్వు నాకు సుఖంలో ఎలాగైతే ఇప్పటి వరకు నీతో ఉన్నానో నేను కష్టంలో కూడా అలాగే ఉంటాను అని రాముల వారితోటి సగజి అప్పటి వరకు ఎంత ఆనందాన్ని పొందాడో అంత ఆనందాన్ని, అందమైనటువంటి అయోధ్యలో ఎంత ఆనందాన్ని పొందాడో అరణ్యంలో కూడా ఆయన వెంట ఉండి అదే ఆనందాన్ని పొందడానికి సిద్ధపడ్డారు. బాగుంది. ఇప్పుడు అరణ్యంలోకి వచ్చిన తర్వాత అయినా ఈ రోజుల్లో ప్రధానమైనటువంటి సమస్య ఎక్కడ వస్తోంది అని అంటే, కుటుంబంలో ఉన్నటువంటి కొత్తగా వచ్చినటువంటి స్త్రీని వీళ్ళు ఎలా చూస్తారు, ఏ దృష్టితోటి చూసేటటువంటి కోణంలో మనకి ప్రధానమైనటువంటి సమస్య వస్తూ ఉంది. కొత్త వాళ్ళు అంటే చిన్న వయసులోనే వాళ్ళు ఇంటికి రావట్లేదు, కొంత వయసు వచ్చిన తర్వాత వివాహం అనేటటువంటిది జరగడం కానీ ఆ భావనలలో వచ్చేటటువంటి ఉమ్మడి కుటుంబాల్లో ప్రధానంగా వచ్చేది. మనకి నిజంగా కుటుంబ విలువ అనేది లక్ష్మణుడి యొక్క పాత్ర ద్వారా తెలుస్తుంది. సుగ్రీవుడు ఆ పైనుంచి ఋషిమూట పర్వతం మీద నుంచి పడినటువంటి నడల మూటని అయ్యా మేము ఇలా తీసిపెట్టి ఉంచాము అని చెప్పడం, రాముల వారు ఆ మూటని చూస్తూ ఉన్నప్పుడే అంటే ఆమె యొక్క చీర కొంగుని గుర్తుపట్టగలిగే స్థితిలో ఉన్నారు. అందువల్ల అది చూస్తూ ఉన్నప్పుడు మూటని విప్పారే కానీ ఆయన దుఃఖంతో కళ్ళు మొత్తం కూడా చూసే పరిస్థితుల్లో లేరు. ఆ దుఃఖం అంతగా ఉంది. అంటే కుటుంబంలో భార్యాభర్తల యొక్క అనుబంధం అని అనుకున్నామే, ఆ అనుబంధం అనేటటువంటిది నా వల్ల జరిగింది అని ఆయన బాధపడట్లేదు. అయ్యో ఇంతగా బాధపడుతోందా, ఇంత కష్టం వచ్చిందా నా సీతాదేవికి అని ఒక భర్తగా ఎంతో బాధపడుతూ ఉంటారు. ఆ సమయంలో లక్ష్మణస్వామికి ఇచ్చి నువ్వేమన్నా గుర్తించగలవేమో అని అంటే, ఒక అమ్మవారి పాదాలకి పెట్టుకునేటటువంటి మనం ఈ రోజుల్లో మెట్టెలో ఇంకోటో అంటాం కదండి, ఇది మాత్రం అమ్మవారిదేనే అని చెప్పారు. ఎందుకు అనంటే, నేను ప్రతిరోజు వదిన గారికి నమస్కారం చేస్తూ ఉన్నప్పుడు నేను చూశాను కాబట్టి ఇది అంటే అక్కడ తప్పనిసరిగా అవునా కాదా అది అమ్మవారిది అని చెప్పేటటువంటి స్థాయి ఉంది. చెప్పే విధానాన్ని మహర్షి చూపించినటువంటి కోణం ఈరోజు ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తికి, అంటే ఎదుటి వ్యక్తిని మనం తల్లితో సమానంగా చూడడం అనేది మనకి శివాజీ పాత్రలో చెప్తూ వస్తారు. కనని తల్లివిగా నిన్ను గారవింతు అని చెప్తాడు శివాజీ ఒక సందర్భంలో. ఆ స్థితి ఈ రోజున కొంత తగ్గుతున్నట్లుగా ఉంది. రెండోది ప్రధానంగా కుటుంబంలో తల్లి తండ్రితోటి ఉండేటటువంటి అనుబంధం అనేది ఒక స్థాయి తర్వాత తల్లిదండ్రులు వాళ్ళు ఎంత కష్టపడి పెంచారు అనేది వాళ్ళ ధర్మం కాబట్టి పెంచారా లేకపోతే వాళ్ళకి పున్నామ నరకం నుంచి పెంచారా ఇవన్నీ మనం అప్రస్తుతం. కానీ ఆనందాన్ని పంచుకునే విషయం వచ్చేటప్పటికి మనకి కౌసల్య సీతాదేవి అపహరణ జరిగింది అన్నప్పుడు కూడా తాను ఎంతగానో బాధపడుతుంది. అయ్యో ఇంటి కోడల్ని ఇలా జరిగిందా అని. అంటే వాళ్ళకు ఉండేటటువంటి అనుబంధం అనేది మనకి ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కుటుంబం అనగానే తల్లి తండ్రి అన్నదమ్ములు మనం ఇంతవరకు మనం చూస్తూ ఉంటాము. వాళ్ళ మధ్య వచ్చేటటువంటి భారతంలో లాగా ఇక్కడ ఏమీ ఆస్తుల తగాదాలు వచ్చో ఇంకోటో జరగలేదండి. ఎవరి ప్రమేయం ఉంది అనేటటువంటిది మనం పక్కన పెడితే అక్కడ రాజుగా తాను బయటికి వచ్చాడు శ్రీరాముల వారు. తన ధర్మాన్ని కుటుంబంలో ఏ విధంగానైతే తండ్రి ఏ విధంగానైతే దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేస్తూ వచ్చారో అక్కడ నుంచి ఒక రాజుగా బయటికి రాకపోయినా తన తండ్రి ఎలాగైతే ఆ ప్రాంతాన్ని అంతటినీ కూడా రక్షిస్తూ వచ్చారో మొదటి 11 సంవత్సరాలు
అరణ్యవాసంలో ఉన్నంత కాలం కూడా అదే తన బాధ్యతగా గుర్తెరిగి ప్రతి ముని వాటికలోకి వెళ్ళి వాళ్ళ యొక్క క్షేమ సమాచారంతో పాటు అక్కడ ఉన్నటువంటి స్థితిగతులను అన్నింటినీ కూడా అర్థం చేసుకుంటూ అది ఆయన అలవాటు చేసుకున్నారు. దశరథ మహారాజు చేసినటువంటి గొప్ప పని ఏంటంటే ముందుగా పాపం అయ్యో నా పసిబిడ్డలను ఆయన నేను ఎలా పంపిస్తాను అని విశ్వామిత్రుడితోటి యాట సంరక్షణకి అడిగినప్పటికీ దానికి అంగీకరించి పంపించారు. పంపించినప్పటి నుంచి కూడా నీ బాధ్యత ఇది. ఏమిటి బాధ్యత? ఈ దేశాన్ని రక్షించడానికి కావలసినటువంటి ఎవరైతే దుష్టులు అంటే అక్కడ భండం కలిగిస్తూ ఆటంకాన్ని కలిగించేటటువంటి ఒక సత్కార్యానికి కానీ లోకంలో జరిగేటటువంటి వాటికి ఒక యజమానిగా నువ్వేం చేయాలి అని అంటే ఎక్కడ ఏదైనా ఆటంకం కలుగుతూ ఉంటే ఎందువల్ల కలిగింది అనేది చూసుకొని దాన్ని మాత్రమే నివారించేటటువంటి ప్రయత్నం 11 సంవత్సరాలు చేశారండి. ఒక రాజుగా లేకపోయినా తన ధర్మాన్ని తాను చేశాడు. భరతుడు రాజుగా అన్నది మాత్రమే వంశపారంపర్యంగా కానీ ఒక ధర్మం ఏమిటి అంటే భారతదేశంలో ఉన్న ధర్మం పెద్దవాడు రాజుగా ఉండాలి అనేటటువంటి ఒక కమిట్మెంటో ఒక రాజ్యాంగమో ఇంకోటి ఏదైతే ఉంటుందో దానికి కట్టుబడి ఈయనేమి నాకు వదిలేసేయి. ఈయన అదే పద్ధతిలో పాదుకలను అక్కడ ఉంచాడు, రాజ్యాన్ని పరిపాలిస్తూనే ఉన్నారు. అంటే ఒక కుటుంబంలో ఎవరి ధర్మం ఏదైతే ఉంటుందో ఆ ధర్మాన్ని నిర్వర్తించడం అనేటటువంటిది తర్వాతి వాళ్ళని ఎటువంటి ఆటంకం తమ ద్వారా కుటుంబంతో పాటు తమ కుటుంబంలో ఎటువంటి ఇబ్బంది కలిగినా సమాజానికి కానీ ఆ ప్రాంతానికి కానీ దేశానికి కానీ తమ వల్ల ఎటువంటి ఆటంకం లేకపోగా ఇంకా గొప్పనైనటువంటి శిష్ట రక్షణ అనేటటువంటిదే జరగాలి. లోకం అంతా కూడా లోకా సమస్త సుఖినో భవంతు అనేటటువంటిది ప్రతిరోజు ఆయన అర్ఘ్యం వదిలిపెడుతూ ఉన్నప్పుడు చేసేటటువంటిది. ఆ భావన రామాయణాన్ని మనకి చదివితే ఆ ఆదర్శమూర్తులని మనం గమనించినట్లయితే మన కుటుంబ విలువలు ఎలా ఉండాలి, మన కుటుంబంలో ఆ విలువల్ని ఎలా పెంచుకోవాలి అనేది తెలుస్తుంది. రమేష్ గారు, మీరు చెప్పండి, నేటి తరానికి రాముని ఔన్నత్యాన్ని గురించి మీరెలా తెలియజేస్తారు? మనం రామాయణం గురించి మాట్లాడుకునేటువంటి ప్రతి సందర్భంలో కూడా అందులో ఉండేటువంటి ప్రతి పాత్ర యొక్క ఔన్నత్యాన్ని గురించి చర్చించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎందుకు అంటే సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యం అప్రియం అంటారు. అంటే మనం సత్యాన్ని పలకాలి, అలాగే మంచిగా మాట్లాడడం అన్నది చాలా అవసరం. చెడుగా మాట్లాడేటువంటి సందర్భం నుంచి దూరంగా ఉండాలి అని అన్నది మనం ఆచరించాల్సినటువంటి విశేషం అన్నమాట. రామాయణంలో ఉండేటువంటి ప్రతి పాత్ర కూడా వాటికి ఇచ్చినటువంటి పరిమితుల మేరకు మాట్లాడేటువంటి విధానంలో చాలా స్పష్టత మనకు కనిపిస్తుంది. రామాయణం నుంచి మనం ఏం నేర్చుకోవాలి అని చూసినప్పుడు ప్రధానంగా నేర్చుకోవాల్సింది కమ్యూనికేషన్ స్కిల్ అన్నమాట. హనుమంతుడు లంకలో సీతను చూసి రాముడి దగ్గరికి రాగానే మొట్టమొదటి ఏమంటాడంటే చూచితి సీతన్ అంటాడు. మొదటి పదం చూచితి. ఎప్పుడైతే రాముడు చూచితి అన్న పదాన్ని విన్నాడో చాలా సంతోషపడిపోతాడనమాట. అంటే మన విషయాన్ని తెలియజేసే సందర్భాలలో ఏది ప్రధానమో ఏది అప్రస్తుతమో ఏది అప్రధానమో గుర్తించి దానిని బట్టి మాట్లాడడం అన్నది చాలా అవసరం. అందుకనే హనుమంతుడి పాత్ర గురించి చెప్పేటప్పుడు సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్ అంటారనమాట. ఆయన చాలా వినయ సంపన్నుడుగా ఉంటాడు, ఎంతో శక్తివంతుడు, అయినా కూడా అత్యంత వినయంగా నేను అందరికంటే చివరి వాడిని అన్నట్టుగా ఉంటాడనమాట. ఆ వినయం అన్నదే ఆయనలో ఉండేటువంటి శక్తికి నిదర్శనంగా కనిపిస్తుంది. అందుకని ఆయన మాట్లాడేటువంటి విధానంలో కూడా గొప్పదనం ఉంటుంది. అందుకే రాముడు లక్ష్మణుడితో అంటాడనమాట, రామా హనుమంతుడు మాట్లాడేటప్పుడు విన్నావా నువ్వు అంటూ అవిస్తరం అసందిగ్ధం కంఠగతం వాక్యం వ్యాకరణ సంపన్నం అంటాడనమాట. అంటే హనుమంతుడు మాట్లాడేటప్పుడు ఆ వాక్యాలలో ఆ పదాలలో ఎంతో ఆత్మీయత ఎంతో ప్రేమ కనిపిస్తుంది, వ్యాకరణబద్ధంగా ఉంటాయి. ఆంజనేయుడు నవ వ్యాకరణ పండితుడు అని పేరు అన్నమాట. ఆయన మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా చాలా ఆర్తిగా కనిపిస్తుంది. ఎక్కడా కూడా ఆవేశంగా మాట్లాడడం తక్కువగా మాట్లాడడం ఉండవు, ఒక మధ్యమ స్వరంతో మాట్లాడేటువంటి విధానం కనిపిస్తుంది. కాబట్టి ఆ పాత్రల నుంచి మనం అలా ఎట్లా కమ్యూనికేట్ చేయాలన్నటువంటి విషయాలను తెలుసుకోవాల్సిన అవసరం మనకుందన్నమాట. రామాయణంలో ప్రతి పాత్ర కూడా ఇలాగే కనిపిస్తుంది. వాలికి సుగ్రీవుడికి యుద్ధం జరిగిన తర్వాత వాలి ఇంటికి వస్తాడు.
అప్పుడు తార బయట నిలబడినటువంటి శబ్దాన్ని వింటుందన్నమాట. మళ్ళా సుగ్రీవుడు అక్కడికి వచ్చి వాలి బయటకు రాని అంతు తేలుస్తానని చెప్పి అంటుంటాడు. అప్పుడు సందేహం వస్తుంది, ఏమిటి ఇన్ని దెబ్బలు తగిలాయి కదా, మళ్ళా నా మీదకి యుద్ధానికి ఎందుకు వచ్చాడు అని చెప్పి అనుకుంటారు. అప్పుడు తార అంటుందన్నమాట వాలితోటి, అయ్యా జీవితంలో అత్యంత విలువైనటువంటి బంధం ఏమన్నా ఉంది అని అంటే అది అన్నదమ్ముల బంధం. నువ్వు తమ్ముడితో యుద్ధం చేయడం అన్నది సరైనటువంటి విశేషం కాదు అని చెప్పి చెప్తుంది. జీవితంలో ఏ బంధాన్నైనా మళ్ళీ తిరిగి తెచ్చుకోవచ్చు, భార్య స్థానంలో ఇంకొక భార్యను తీసుకురావచ్చు. కానీ తోడబుట్టిన వాళ్ళ స్థానంలో ఒక తల్లి గర్భం నుంచి భాగం పంచుకుంటూ పుట్టినటువంటి సోదరులను కానీ సోదరీమణులను కానీ తెచ్చుకోవడం సాధ్యం కాదు. ఆ బంధం అత్యంత పవిత్రమైనది అని చెప్పి చెప్తుంది. రామాయణం అన్నదమ్ముల బంధానికి పెద్దపీట వేసినటువంటి ఒక పవిత్ర గ్రంథం. అంతేకాదు, జనకుడు సీతాదేవికి వివాహం జరపాలి అని నిశ్చయించిన సందర్భంలో ఆయన సోదరులను కూడా పిలిచి ఊర్మిళ, శృతకీర్తి, మాండవి వీళ్లతో కూడా మిగిలినటువంటి భరత శత్రుఘ్నులకి వివాహం చేసే ప్రయత్నం చేస్తాడు. రామాయణంలో ప్రతి సందర్భంలో కూడా ఉదాత్తమైన కుటుంబ విలువలు అనన్నో మనకు కనిపిస్తాయి. వాటిని వాళ్ళ తరానికి అందించాల్సినటువంటి అవసరం మనకి ఎంతగానో కనిపిస్తుంది. రాముడు గురించి మాట్లాడుతూ తార ఒక మాట అంటుంది, నిమాన వృక్ష సాధూనాం అపనానాం పరాగతి అంటుంది. అయ్యా రాముడు ఒక చల్లని చెట్టు లాంటి వాడు. ఆ చెట్టు కిందకి మనం వెళ్తే అక్కడ సేద తీరవచ్చు. చెట్టుని మన దగ్గరికి రమ్మనడం కాదు, మనమే చెట్టు దగ్గరికి వెళ్ళాలి సేద తీరాలంటే అని అంటుంది. అందుకని రాముడు ధర్మస్వరూపుడు అని మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా ఆ ధర్మాన్ని ఆయన ప్రతి సన్నివేశంలోనూ అనుసరించి ఆచరించినటువంటి వైనం మనకు కనిపిస్తుంది. సబర్మతి ఆశ్రమంలో గాంధీ మహాత్ముడిని కొంతమంది అడిగారు, అయ్యా రామాయణంలో రాముడు గొప్పవాడా సీత గొప్పవాళ్ళా అని చెప్పండి. అప్పుడు గాంధీ మహాత్ముడు ఒక మాట చెప్పాడు, జీవితంలో ఎప్పుడైనా ఒక బాధ వస్తే, ఒక కష్టం వస్తే ఆ కష్టాన్ని పంచుకోవడానికి ఒక మనిషి తోడుంటే వాళ్ళందరూ అదృష్టవంతులే. రాముడికి కష్టం వస్తే పంచుకోవడానికి లక్ష్మణుడు ఉన్నాడు. కానీ సీత ఒంటరిగా అశోకవనంలో కూర్చుని రాముడి కోసం పరితపిస్తూ బాధపడ్డది. తన బాధని తన ఆవేశాలని పంచుకోవడానికి ఒక్క మనిషి కూడా అక్కడ లేరు. కానీ ఎంత గుండె దిటవు తీసుకుని నా రాముడు వస్తాడు నన్ను రక్షిస్తాడు అని చెప్పి ఆమె నమ్మిందో కాబట్టి ఆ పాత్రే అత్యంత గొప్పది అని చెప్పి చెప్తాడు. కాబట్టి జీవితంలో కష్టాలు చాలా సందర్భాల్లో వస్తూ ఉంటాయి. ఆ వచ్చినటువంటి కష్టాన్ని ఎదుర్కోవడానికి కావలసినటువంటి బలమైన అంటే గుండె దిటవు చేసుకునేటువంటి వైనం రామాయణంలో పాత్రల ద్వారా మనకు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు అడిగారు రాముడు ఒక మోడల్గా అంటే రోల్ మోడల్గా ఇవాళ తరానికి ఎలా పనికొస్తాడని చెప్పని. నిజమే, రాముడిలో ప్రతి సందర్భంలో కూడా ఒక గొప్ప విశేషం కనిపిస్తుంది, ఆకారం దగ్గర నుంచి ఆచరణ వరకు. అందుకే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అన్నారు. పురుషులకే ఈర్ష్య కలుగుతుందట ఇంత అందగాడా రాముడు అని. ఆ అవయవ సౌష్ఠవం కానివ్వండి, నడక తీరు కానివ్వండి, ముఖ వర్చస్సు కానివ్వండి, ఇవన్నీ సమ్మోహనపరిచేటువంటి తత్వంలో ఉంటాయి. అయితే ఇక్కడ అందం అన్నటువంటి భావనని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఉదాహరణకు అబ్దుల్ కలాం ఉన్నారు. అబ్దుల్ కలాం గారు చాలా స్ఫురద్రూప్ ఏం కాదు, ఆజానుబాహు ఏం కాదు. కానీ ఆయన యొక్క వ్యక్తిత్వం, ఆయన యొక్క విజ్ఞానం, ఆయన యొక్క పరిణతి ఆయన ఒక ఉదాత్త మానవునిగా తీర్చిదిద్దింది. మదర్ తెరీసా ఉన్నారు. గట్టిగా 5 అడుగులు ఎత్తు కూడా ఉండరు. ముసలితనంతో శరీరం అంతా ముడతలు పడిపోయిన సేవాభావంతో మరణానికి చేరువలో ఉండేటువంటి వాళ్ళని హక్కును చేర్చుకుని కాపాడినటువంటి ఉదాత్త మాతగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ అందాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అని అన్నది కూడా చూడాలి. పుంసాం మోహన రూపాయ అన్నప్పుడు రాముడు తన చేత ద్వారా, తన మాటల ద్వారా, తన ప్రవర్తన ద్వారా అందరి మనుషులని ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేశాడు. అందుకనే వనవాసానికి వెళ్ళేటప్పుడు అయోధ్యలో ఉండేటువంటి ప్రజలందరూ రామా నిన్ను చూడకుండా మేము ఉండలేము, నీవెంటే మేము వస్తామని వాళ్ళందరూ అంటారు. ఎందుకు అలా జరిగింది? ఆయన పాటించినటువంటి ధర్మం, ఆయన పాటించినటువంటి నియమబద్ధమైనటువంటి జీవితం ఈ గొప్పదనాన్ని మనకి తెలియజేస్తుందన్నమాట. అందుకే రాముణ్ణి మర్యాదా పురుషుడు అని చెప్పి చెప్తారు.
రామాయణంలో ఉన్నటువంటి 24,000 శ్లోకాలలో ఉన్నటువంటి భావాన్ని మనం అర్థం చేసుకోలేకపోయినా పర్వాలేదు, కానీ రాముడిలో ఉన్నటువంటి ఒక్క గుణాన్ని మనం అందిపుచ్చుకుంటే చాలు అన్నది వాళ్ళ యువతరానికి తెలియాలి. అదేమిటి అని అంటే పూర్వభాషీ రాఘవ. రాముణ్ణి పూర్వభాషి అంటారు. ఎవరైనా మనుషులు కనిపించగానే, పెద్దవాళ్ళు కానీ పిన్నలు కానీ కనిపించగానే రాముడే ముందెళ్ళి మాట్లాడతాడట. తాత బాగున్నావా, అన్నా బాగున్నావా అని ఆయనే పలకరిస్తాడట. ఇవాళ మన ఇళ్లల్లో మనం చూసినట్లయితే పెద్దవాళ్ళు ఎవరు కూడా పిల్లల్ని ఏ ఫంక్షన్కి పెళ్ళిళ్ళకి తీసుకెళ్లరు. వాళ్ళంతా ఎగ్జామ్స్లో బిజీగా ఉన్నారని దాచిపెట్టేసే ప్రయత్నం చేస్తాం. మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినా కూడా ఈ పిల్లలు ఇంట్లో కూర్చుని మొబైల్ చూసుకుంటూ ల్యాప్టాప్లో గడుపుతూ ఉంటారు. వాళ్ళతో ఎవరు మాట్లాడరు. మానవ సంబంధాలు దూరం అయిపోయినటువంటి వైనం కనిపిస్తుంది. రామాయణంలో స్పష్టంగా రాముడి జీవితంలో అది కనిపిస్తుంది. పూర్వభాషీ రాఘవ, ఆయనే ముందెళ్ళి మాట్లాడతారు. మనం పిల్లలకి నేర్పాల్సింది అదేనమాట. ఇతరులతో కలవడాన్ని, ఇతరులతో మాట్లాడడాన్ని, కమ్యూనికేషన్ స్కిల్స్ అని మనం వాళ్ళైతే ఏమనుకుంటున్నామో 21st సెంచరీ స్కిల్స్ అని మనం ఏవైతే అనుకుంటున్నామో, కొలాబరేటివ్ స్కిల్స్ ఎలా ఉండాలి, క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ ఎలా ఉండాలి అని మనం అనుకుంటున్నామో, ఇవన్నీ రామాయణంలో ఉండేటువంటి రాముడి పాత్ర ద్వారా మన పిల్లలకి అర్థమవుతూ ఉంటాయి. కాబట్టి ఇంత ప్రేమైక మూర్తి అయినటువంటి రాముడు స్నేహానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చాడు. గుహుడు పడవ నడుపుకునేవాడు, కానీ గుహుడు దగ్గరికి వెళ్ళి ఎంత ఆప్యాయతతో, ఎంత ప్రేమతో అక్కడ స్నేహధర్మాన్ని నిర్వర్తించాడో చూడండి. అలాగే వానరులతో, కోతులతో కూడా ఆయన స్నేహం చేశాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళలో కలిసిపోయేటువంటి ప్రయత్నం చేశాడు. అంతేగాని ఈయన వెళ్ళి వాళ్ళ సంస్కృతిని మార్చేటువంటి ప్రయత్నం చేయలేదు. జాంబవంతుడిని జాంబవంతుడిగానే ఆదరించాడు, హనుమంతుడిని హనుమంతుడిగానే ఆదరించాడు, గుహుడిని గుహుడుగానే ఆదరించాడు. శబరి దగ్గరికి వెళ్ళాక ఆ శబరిని శబరిగానే ఆదరించాడు. అందుకని వాళ్ళందరితో ఈయన చాలా ప్రేమైక మూర్తి అన్నటువంటి భావన అక్కడ పెంపొందడానికి అవకాశం వచ్చింది. అట్లాగే మనం గమనించినట్లయితే సోదరతత్వం. రాముడు మిగిలినటువంటి 3 తమ్ముళ్ళని ఎంత ప్రేమగా చూశాడు అని అన్నది ప్రతి సందర్భంలోనూ మనకు కనిపిస్తూ ఉంటుంది. భరతుడు రాముడు అడవిలో ఉన్నాడు, తీసుకెళ్ళి మళ్ళా సింహాసనం మీద కూర్చోబెడదామని మొత్తం సైన్యాన్నంతా తీసుకుని అడవికి వస్తూ ఉంటే లక్ష్మణుడు చూసి, అన్నా భరతుడు నేను చంపేయడానికి యుద్ధానికి వస్తున్నట్టున్నాడు, ఒక్క మాట నువ్వు అను, నేను భరతుడిని కడతేరు చేస్తానంటాడు. కానీ రాముడు చెప్తాడు భరతుడు అందుకు రావడం లేదు అని. తర్వాత స్నేహ ధర్మాన్ని, అక్కడ ఉండేటువంటి భ్రాతృత్వ తత్వాన్ని వివరించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇవాళ మన యువత అంతా కూడా బ్రో బ్రో అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నారు. బాగానే ఉంది బ్రో అని పిలవడంలో, కానీ ఈ బ్రో అనేటువంటి తత్వాన్ని ఎలా అర్థం చేసుకున్నారు, తమ్ముణ్ణి సోదరుడుగా చూసేటువంటి ప్రయత్నాన్ని ఎలా అలవరుచుకున్నారన్నది చూడాలి. ఇవాళ మన పిల్లలు ఉండేటువంటి బ్రోతత్వంలో ఉన్నారా, బ్రోతలత్వంలో ఉన్నారా అన్నదాన్ని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఒక మనిషి ఎలా బ్రతకాలి, అలాగే ఎలా బ్రతకకూడదో కూడా రామాయణంలోంచి, రాముడి నుంచి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఇవన్నీ మనకి చాలా గొప్ప విశేషాలుగా కనిపిస్తాయి. అందుకని మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏమిటి అని అంటే, రాముడు లోకాభిరాముడుగా మారాడు, ప్రజలందరి చేత అంగీకరించబడ్డాడు, ప్రజలందరికీ కూడా ఒక ఆదర్శప్రాయుడుగా నిలబడ్డాడు అని అంటే ఆయన జీవితంలో ఆయన అనుసరించినటువంటి దశలు చాలా మనకు కనిపిస్తాయి. కష్టం వచ్చినప్పుడు ఎలా నిలబడ్డాడు, కష్టాన్ని ఎదుర్కొని ఎలా నిలబడ్డాడు, ప్రజల కోసం ధర్మాన్ని, తన భార్య పట్ల విశ్వాసాన్ని ఎలా ప్రదర్శించాడు. చాలామంది అంటారు సీతని అగ్ని ప్రవేశం చేయించాడు నమ్మకం లేక అని. కాదు, సీత మీద ఉన్నటువంటి అచంచలమైనటువంటి నమ్మకం, నా సీత అగ్ని పునీత, తనలో ఎలాంటి దోషం లేదు అని పూర్తిగా నమ్మాడు కాబట్టే ఆమె అగ్ని ప్రవేశం చేసి తిరిగి వస్తుంది. కాబట్టి భార్యాభర్తల మధ్య సంబంధానికి ప్రతీకగా మనం సీతారాములను పేర్కొంటాం. ఒక అన్యోన్య దాంపత్యానికి సంకేతంగా సీతారాములను పేర్కొంటాం. ఇవాళ యువత అటు సోదర భావాన్ని నిర్వర్తించాలన్నా, భర్తగా ధర్మాన్ని నిర్వర్తించాలన్నా, తల్లిదండ్రుల పట్ల ప్రేమ స్వభావాన్ని వ్యక్తం చేయాలన్నా రామాయణంలో నుంచి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం పిల్లలకి రామాయణాన్ని నేర్పినట్లయితే, రామాయణంలో రాముడి పాత్రని పరిచయం చేసినట్లయితే రాబోయే రోజుల్లో వృద్ధాశ్రమాలు ఉండవు. ఎందుకు అంటే రాముడు తల్లిదండ్రులని అపరిమితంగా ప్రేమించాడు, వాళ్ళతో గడపడాన్ని ఆయన చాలా అద్భుతమైనటువంటి సన్నివేశంగా భావించాడు.
కాబట్టి తల్లిదండ్రుల పట్ల తమ ధర్మాన్ని నిర్వర్తించాలి అని అంటే రామాయణం ప్రతి పాత్ర మనకి తెలియజేసేటువంటి విషయాలను గమనించుకోవాలి. అలాగే కొన్ని చెడ్డ పాత్రలు ఉన్నాయి, వాటి నుంచి మనం ఎలా దూరంగా ఉండాలో కూడా చూశారు. అందుకే దశరథుడు వర్సెస్ దశకంఠుడు అని చెప్పి అంటారు. ఈ దశకంఠుడు అన్నటువంటి వాడు ఎక్కడో ఉండడు, మనలోనే ఉంటాడు. మన దగ్గర ఉండేటువంటి 5 జ్ఞానేంద్రియాలు, 4 కర్మేంద్రియాలు, ఒక మనసు, ఈ 10 కలిపితే మన దగ్గర ఉండేటువంటి 10 తలలు. ఇవి మనల్ని దుర్మార్గమైనటువంటి ప్రవర్తన వైపుకు వెళ్ళనీయకుండా సన్మార్గంలోకి వెళ్ళేలాగా చూసుకోవాలి అని అన్నదే రామాయణంలో జరిగినటువంటి యుద్ధానికి సంకేతం అని చెప్పి చెప్తారు. ప్రతి పాత్రలో ఉన్నటువంటి గొప్పదనాన్ని గుర్తించడంలో రాముడు చాలా అద్భుతంగా మనకి కనిపిస్తాడు. రావణుడు మరణించిన తర్వాత ఆయన మరణానికి దగ్గరగా ఉన్నప్పుడు లక్ష్మణుడికి చెప్తాడు, అయ్యా చూసావా రావణాసురుడు ఎంత గొప్పవాడో, ఎంత శక్తివంతుడో, ఎంత జ్ఞాన సంపన్నుడో, ఎంత వేదాలని ఉపనిషత్తుల సారాంశాన్ని అర్థం చేసుకున్నవాడో, కానీ ఒక చిన్న లోపం వల్ల ఆ మొత్తం జ్ఞానం అంతా కూడా నిష్ప్రయోజనం అయిపోయింది అని అంటాడు. అందుకే జ్ఞాన కలులిలోని శారద ఓలి అని అన్నారు. కాబట్టి ఒక మంచి ప్రవర్తనలోకి రావాలి అని అంటే నేటి యువత తప్పనిసరిగా రామాయణాన్ని అర్థం చేసుకోవాలి. అందుకనే పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు, మన బంధువర్గం అంతా కూడా పోవచ్చునేమో, ఇదిగో ఈ 6 రకాల అంశాలను నీ దగ్గర ఉంచుకుంటే వాళ్ళే నీకు బంధువులుగా ఉంటారు అని చెప్పి ఒక శ్లోకం కనిపిస్తుంది. సత్యం మాతా పితా జ్ఞానం అని అంటారు. అంటే తల్లిని, సత్యాన్ని తల్లిలాగా భావించాలి, జ్ఞానాన్ని తండ్రిలాగా భావించాలి, సోదరుల పట్ల ప్రేమ స్వభావం అని ఉండాలి. కాబట్టి ఆ ప్రేమ అన్నటువంటి తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి అని చెప్పి చెప్తారు. కాబట్టి రామాయణం అన్నది వ్యక్తులకు ఒక సత్ప్రవర్తన నేర్పడానికి పనికొచ్చేటువంటి ఒక పవిత్రమైన అంశంగా చూడాలి. ఇదేదో ఒక మత గ్రంథం లాగానో, ఇది ఏదో ఒక పురాణ కాలక్షేపం లాగానో కాదనమాట. ఇది పెద్దల కోసమా పిల్లల కోసమా అని చూసినప్పుడు తప్పనిసరిగా ఇది పిల్లల కోసం ఉద్దేశించబడినది అని మనం అర్థం చేసుకోవాలి. పిల్లలు రామాయణంలో ఉండేటువంటి ఆదర్శాలని, రామాయణంలో ఉండేటువంటి పవిత్రతని, రామాయణం ద్వారా నేర్చుకోవాల్సినటువంటి విశేషాలని అర్థం చేసుకుని వాళ్ళ జీవితాలలో దాన్ని అన్వయం చేసుకున్నప్పుడు మంచి భారతావని ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా రామాయణ యొక్క పవిత్రతని మనం అందరం గుర్తిద్దామని, అందులో ఉండేటువంటి ధర్మాలలో, ధర్మ సూక్ష్మాలలో ఏ ఒక్క అంశాన్నైనా సరే మన జీవితానికి అన్వయం చేసుకుంటే మన జీవితాలన్నీ కూడా సుఖశాంతులతో బాసిల్లడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ రామాయణాన్ని యువత గురించి మాట్లాడుకునే సందర్భంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రామాయణాన్ని 10వ తరగతి పిల్లలకు ఒక ఉపవాచకంగా ఉంచిందన్నమాట. కాబట్టి దాదాపు 2014 నుంచి కూడా ఈ పాఠ్యపుస్తకం మనకి 10వ తరగతి పిల్లలకు ఉపవాచకంగా ఉంది. అందులో రామాయణం గురించి తెలుసుకుని పిల్లలు వారి వారి జీవితాల్లో సమస్యలకు పరిష్కారాలని అన్వేషించుకోవడానికి ఒక గొప్ప అవకాశంగా విద్యాశాఖ విద్యారంగంలో ఒక మార్పుకు శ్రీకారం చుట్టింది. కాబట్టి రామాయణాన్ని మనం గమనించి చూసినప్పుడు మా నిషాద అన్న శ్లోకంతో ప్రారంభమై చివరికి వచ్చేటప్పటికి పూజిత మామక మాతాదత్తం రాజ్యమిదం మమ అన్న భరతవాక్యంతో ఈ రామాయణం ముగుస్తుంది. అయితే మనకున్నటువంటి రకరకాల సమస్యలకి పరిష్కారాలు ఎలా వస్తాయని చూసినప్పుడు రకరకాల మనుషులు వాళ్ళ కోణాల్లో రామాయణాన్ని విశ్లేషించారు. రామదాస్ అంటాడనమాట, ఏ తీరుగనను దయచూచెదవో ఇనవంశోత్తమ రామా నాతరమా భవసాగర మీదను నలినదలేక్షణ రామా అంటాడు. అయితే దానికి పరిష్కారం మనకు ఒకటి కనిపిస్తుంది. అదే తాగరా శ్రీరామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం. కాబట్టి మనకున్నటువంటి 1,00,000 సమస్యలకు అన్నిటికీ ఆ రామాయణమే పరిష్కారం చూపుతుంది. ఈ దిశగా యువత రామాయణాన్ని అర్థం చేసుకోవాలని, దానిలో ఉన్నటువంటి విశేషాలను వారి వారి జీవితాలలో ఆచరిస్తూ ముందుకెళ్లాలని ఆశిస్తూ ఉన్నాం. చెప్పండి కృష్ణ గారు, ఉన్నత విలువల స్థాపనలో తల్లిదండ్రులది కానీ, ఉపాధ్యాయులది కానీ, లేకపోతే సమాజానికి కానీ ఉన్న కర్తవ్యం ఏమిటంటారు? మనకి సమాజం అనేటటువంటిది మనిషి సంఘజీవి అని చెప్తూ ఉంటారు. మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ కిందటి మామూలుగా పెద్దలు చెప్పు ఉన్నారు. సంఘంలో ఉన్నప్పుడు
మనం కష్టంలో ఉన్నప్పుడేమో మనకి సంఘంలో ఎవరు సమాజంలో మనకి వెనక ఉండి ముందుకి నడుపుతారు అనేటటువంటిది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మనం సంతోషంగా ఉన్నప్పుడు ఎవరైతే కష్టంలో ఉన్నారు అనేది గమనించి వాళ్ళకి సహాయం చేయడం అనేటటువంటిది, ఈ పరస్పర అవగాహన అనేది యువతకి తప్పనిసరిగా కావాలి. అది నేర్చుకోవడం అనేది రామాయణం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అని మనం నిర్ద్వందంగా చెప్పొచ్చు. ఆది కావ్యం అని ఎందుకు అన్నారు అనేది మనకి ఇప్పుడు అర్థమైపోతుంది. సమాజంలో ఎవరు ఎలా ఉండాలి అనేది తల్లిదండ్రులు చూపిస్తారా, తనకి తాను అనుభవంలో తెచ్చుకుంటాడా, లేదా పాఠశాలలో తాను అవగాహనలోకి వస్తారా, ఇవన్నీ మనం పక్కన పెడితే తల్లిని భూదేవిగా, తండ్రిని ఆకాశమంత విశాలమైనటువంటి హృదయం కలిగినటువంటి వాడిగా మనకి ఈ వేదాలలో వాటిలలో చెప్పడం జరిగింది. కాబట్టి తల్లి భూదేవంత సహనంతో ఉంటుంది. కాబట్టి పిల్లలు ఏ తప్పు చేసినా అటువంటి తప్పు చేయకుండా ఉండాలి అని మాత్రమే ఇందులో ఈ తప్పు ఉంది నాయన, ఈ దోషం ఉంది, నువ్వు ఇంకా ముందుకు వెళ్ళాలి అని ప్రోత్సహిస్తూ ఆ దోషాలన్నింటినీ కూడా తాను తీసుకుంటూ తాను అందించాల్సి వస్తేనేమో పాలల్లో పంచదార ఏ విధంగా కనిపించకుండానే కరిగిపోతే అంత మధురంగా అందిస్తుందో అలా అందిస్తుందట. తాను ఆ దోషాన్ని తీసుకోవాల్సి వస్తేనేమో మేఘుడు ఎలాగైతే సముద్రం మీద ఎండలో బాగా మే నెలలో మనం చెప్పాలంటే ఆ నీటిని, సముద్రం మీద ఉన్న నీటిని, ఉప్పు నీటిని కూడా పుట్టిట పట్టి తిరిగి లోటానికి అందించేటప్పుడేమో అమృతమయమైనటువంటి ధారని అది కూడా నెడళ్ళు పారి అలా నోళ్ళు తెరుచుకొని నీవు వస్తే బాగుండు అని అడిగినప్పుడు, అంటే ఆర్తితోటి, ఆర్ద్రతతోటి, అవసరంతో ఉన్నప్పుడు ఎలాగైతే అందిస్తాడో తల్లి అలా అందిస్తుందట. తల్లి తండ్రి అందించే విధానం అనేది మనం పక్కన పెడితే పిల్లవాడు అందుకునేటటువంటిది అనేది ఈనాడు మనకి ప్రధానంగా సమస్యగా అనే చెప్పొచ్చు. ఒక మాటలో చెప్పాలి అని అంటే మనకి రామాయణంలో మనం ఇందాక అనుకున్నాం, దశరథ మహారాజు విశ్వామిత్రుడు అడగగానే పంపించేశాడు అని. తల్లిదండ్రులు పాఠశాలకు పంపిస్తూ ఉన్నారు, యువతని పంపిస్తూ ఉన్నారు. పంపించినప్పుడు వాళ్ళ మీద పూర్తి బాధ్యతని ఇస్తూ ఉన్నారా అంటే వాళ్ళకి అయినా నీవు ఏది నేర్పినా, ఎలాగైతే విశ్వామిత్రుడు ఒక గొప్ప తాత్వికవేత్త, అతనికి ఏ విధంగా అందిస్తే నాయనా నువ్వు నా వెంట వస్తే నీకు మంచి రాజ్యం వస్తుంది, లేకపోతే మంచి వివాహం చేస్తాను, ఇటువంటి ప్రలోభాలు ఏవి కూడా గురి చేయలేదు ఆయన. తాను విద్య మాత్రమే నేర్పుతానని కూడా చెప్పలేదండి. ఆయన చెప్పింది ఏమిటి, యాగ రక్షణ కోసం నా వెంట రమ్మన్నాడు. అప్పుడు వీళ్ళు కూడా యాగరక్షణ చేయాలి అని అంటే విద్యలు నేర్పితేనే కదా మేము చేసేది, ముందు విద్యలు నేర్పు తర్వాత చూస్తామని వాళ్ళు అనలేదు. ఆయన ఎలా చెప్తే అలా వెళ్తూ వెళ్ళారు. దాని యొక్క ఫలితం ఉత్తమోత్తమమైనటువంటి బల, అతి బల మొదలైనటువంటి ఉత్తమ విద్యల్ని నేర్చుకున్నారు. ఆ విద్యలు ఎప్పుడు పనికొచ్చాయంటే కేవలం ఆ యాగరక్షణ సమయంలోనే కాదండి, వాళ్ళ చిట్ట చివరి వరకు దేశాన్ని రక్షించడం కోసం, తమ ప్రాంతాన్ని రక్షించడం కోసం, ఆ దుష్ట శిక్షణ చేయడం వరకు కూడా తాము నేర్చుకున్నటువంటి విద్య ఉంటుంది. ఆ అంతర్గతంగా ఉన్నటువంటి ఆ భావాన్ని వీళ్ళు గుర్తించలేకపోతూ ఉన్నారు. సరే, ఈ యాగరక్షణ పూర్తయిపోయింది. విశ్వామిత్రుడు వెంట తీసుకుని వెళ్ళేటప్పుడు కూడా ఒక ఉపాధ్యాయుడిగా, నేను మీకు ఇప్పటిదాకా ఇది చేశారు కదా, మీకు ఇటువంటి ఆనందమైనటువంటి సన్నివేశాన్ని ఇస్తాను అని ఏమీ చెప్పలేదండి. ఆయన చెప్పింది ఏమిటి అంటే, శివధనుర్భంగం, అక్కడ శివధనుస్సు ఉందట, దాన్ని విరవాలట. అంటే అక్కడ రాముడికి కనిపించింది ఏమిటి అని అంటే తన యొక్క వంశ ప్రతిష్ట, దశరథ మహారాజు యొక్క ప్రతిష్ట, దేశం యొక్క ప్రతిష్ట, ఇవి మాత్రమే తన కళ్ళ ముందు నిలిచింది. వెంటనే వెళ్ళారు, దాన్ని చూశారు. తన ధర్మంగా అంటే విద్యార్థి యొక్క గొప్ప లక్షణం ఏమిటి అనేది గురువు యొక్క ప్రతిష్టని నిలబెట్టడం కాదు, దేశ ప్రతిష్టని నిలబెట్టడం కాదు, తల్లిదండ్రుల యొక్క గౌరవాన్ని నిలబెట్టడం కాదు, తన పని తాను చేశాడు. తర్వాత ఏం చెప్పారు, ధనుర్భంగం ఎవరు చేస్తే సీతాదేవిని కళ్యాణం చేస్తానన్నప్పుడు కూడా ఒక్కటే మాట అంటాడు శ్రీరాముడు, మా గురువు ఆజ్ఞాపించారు, నేను చేశాను. వివాహం చేయవలసినటువంటి ఆ విషయాలన్నీ ఎవరు మాట్లాడాలి, నా తల్లిదండ్రులు చూసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు రావడం అంటే తల్లిదండ్రులకి పిల్లలకి ఉండేటటువంటి భావన కానీ, మనం ముగ్గురు ఉంటేనే ఆ సమాజంలో వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు.
తల్లిదండ్రులకి ఉపాధ్యాయుడికి ఉండేటటువంటి భావన కానీ ఆ పరస్పరమైనటువంటి ఒప్పందం అని మనం అనలేం. కానీ చూసేటటువంటి మార్గనిర్దేశం చేసే విషయంలో ఉపాధ్యాయుడు అదే భావనతోటే ఉన్నాడు. తాను నేర్పేటటువంటి ప్రతి విద్య కూడా ఈ లోటంలో కానీ తర్వాత ఐహిక ఆముష్మికములు అని అంటాం, వాటిని పొందేటట్లుగానే గురువు తీర్చిదిద్దడానికి సిద్ధంగా ఉంటాడు. అవగాహన చేసుకునే విషయంలో ఇటు తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ ఆధునిక కాలంలో చాలా సమన్వయం అనేది లోపిస్తోంది అనేది అక్షర సత్యం. కాబట్టి ఈ సమన్వయాన్ని పెంపొందించుకోవాలి అని అంటే తప్పనిసరిగా రామాయణాన్ని చదవాల్సిందే. రెండోది, స్త్రీలుగా యువతలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో టీనేజ్ దాటిన తర్వాత కాలేజ్ ఎడ్యుకేషన్లో స్త్రీలకి రక్షణ అనేది సమాజంలో అనుకోని పరిస్థితుల్లో ఒక స్త్రీకి కష్టం వచ్చింది అని అంటే ఆ చుట్టూ ఉన్న వాళ్ళల్లో అప్పటి వరకు కూడా అశోకవనంలో సీతాదేవి కూర్చొని ఉంటే మిడిల్ రావణాసురుడు వచ్చాడు, ఏదో చెప్పి వెళ్ళాడు, వాళ్ళకు కూడా చెప్పాడు ఒప్పించండి అని. వాళ్ళు ఎంతమంది అమ్మ నువ్వు ఒప్పుకుంటేనే రాని మాకు అని వాళ్ళు ఎన్ని చెప్పినా తాను కాదు అనలేదు, అవును అనలేదు. వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తిస్తూ ఉన్నారు, పాపం వాళ్ళ ఉద్యోగాలు అని అనుకుందేమో. కానీ త్రిజట రాగానే మనకి త్రిజట విషయంలో విభీషణుని కూతురా ఇది కాదండి, ఆమె ఒక రక్షణ వ్యవస్థ పాలన ఇవన్నీ ఉన్నప్పటికీ సమాజంలో మనం ఏదైనా కష్టంలో ఉంటే మన భవిష్యత్తుని పాజిటివ్గా చూపిస్తే అడుగు ముందుకు వేయగలుగుతారు. సీతాదేవికి త్రిజట తాను స్వప్నంలో ఏమేం కన్నాను అనేటటువంటిది చూపిస్తూ రావణాసురుడు ఏ విధంగా వెనక్కి వెళ్తూ ఉన్నాడు, తన జీవన గమనం కానీ ఇది అనేది రాముడు తన యొక్క అభివృద్ధి అనేటటువంటిది ఎలా ఉంది అని శుభ సూచకాల ద్వారా ఆమె సీతాదేవికి ప్రేరణనిస్తూ ముందుకి నడిపిస్తూ ఉంటుంది. ఇంత ఉన్నప్పటికీ ఒక్కొక్క సన్నివేశంలో మనకి యువతలో ప్రధానంగా ఈ రోజున ఒక 3-4 ఏళ్ళ కరోనా లాంటి సమయాలలో తన కుటుంబం ఒకళ్ళో ఇద్దరు ప్రధానమైన వ్యక్తి ఏదైనా ఇబ్బందుల పాలైతే వాళ్ళు ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి వచ్చేసింది. ఎంతగా వాళ్ళు ముందుకు లేకపోగా వాళ్ళు కూడా జీవితాన్ని త్యాగం చేసే పరిస్థితుల్లో ఉన్నారు. ఫ్యామిలీ వైడ్గా వచ్చేటటువంటి ఫ్యామిలీ సూసైడ్స్ అని మనం వింటూ ఉంటాం. యుద్ధకాండలో మనకి శ్రీరాముడు మరణించాడు అని అంటే ఇంకా సీతాదేవి ఏమీ చేయలేదు అనే ఉద్దేశంతో ఆ సన్నివేశాన్ని చెప్పినప్పుడు నువ్వు వెళ్ళి కావాలంటే చూడమన్నారు. త్రిజట 3 చెప్తుందండి. సీతాదేవిని తీసుకొని వెళ్ళిన తర్వాత సరే రమ్మన్నారు, వెనక వెళ్ళింది. చూడమ్మా, పుష్పక విమానం అనేది ఉత్తమమైనటువంటి ఇల్లాలుని మాత్రమే తీసుకొని వెళ్తుంది. ఇలాంటి సన్నివేశాలు ఏవైనా సరే నీకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వాటన్నింటినీ అక్కడ చూపిస్తూ నిరూపిస్తూ నువ్వు అధైర్యపడవలసిన అవసరం లేదు అని అంత బాధలో ఉన్నటువంటి సన్నివేశంలో కూడా తిరిగి ముందుకి ఎప్పుడైతే అతి కష్టమైనటువంటి సన్నివేశం ఉంటుందో మనకి సమాజంలో ఇటువంటి వ్యక్తులు గన ఉన్నట్లయితే వాళ్ళకి ఎటువంటి కష్టం వచ్చినా వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు. ఇటువంటి సన్నివేశాలన్నింటినీ చిన్న త్రిజట పాత్ర లాంటి ద్వారా కానీ మిగిలినటువంటి వాటి ద్వారా మనకి చూపిస్తూ వస్తారు. అందుకే రామాయణం అనేది పారాయణ గ్రంథం మాత్రమే కాదు, ఆచరణీయమైనటువంటి గ్రంథం. అది యువతగా ఉన్నప్పుడు మాత్రమే నేర్చుకుంటేనే వాళ్ళు జీవితంలో ఎటువంటి కష్టాన్నైనా ఎదుర్కొని వాళ్ళు ముందుకు వెళ్ళడమే కాదు, తర్వాతి తరాలను కూడా ముందుకు నడిపిస్తారు అని చెప్పొచ్చు. మండలం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. మీ ఇద్దరికి చాలా ధన్యవాదాలండి. చాలా చక్కగా రామాయణంలోని విశేషాలను మాకు వివరించారు. అలాగే రామాయణం ద్వారా వ్యక్తిత్వ వికాస నైపుణ్యాలు ఏ విధంగా పెంపొందించుకోవాలని మాకు తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు. చూశారు కదండి ఇవాల్టి యువజన కార్యక్రమాన్ని. మరొక కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.